शिवाय गुरवे नमः। 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 సరే, వశిష్ఠుల వారు ఆ విరాట్ పురుషుడు ఎక్కడున్నాడు ఇలాంటివన్నీ చెప్పారు. అయితే దీనివల్ల మీకు కొత్తగా వచ్చే జ్ఞానం ఏం లేదు కాబట్టి దానిని చెప్పకుండా మొత్తం అంతా ఉన్నది ఆ బ్రహ్మమే. అన్నం అంటే అతని సంకల్పం మాత్రమే. ఆ మనస్సు చేత సంకల్పించాడా, దేని చేత అంటే శరీరం లేనివాడు ఎలా సంకల్పిస్తాడు? కానీ ఆయన అని ఉంటాడు. మన బోధకు చెప్పాం కాబట్టి సంకల్పం అనేది కూడా ఒక భాషా ప్రయుక్త పదం మాత్రమే. అంతే తప్ప సంకల్పం అంటే మనం ఆలోచించినట్టుగా ఆయన ఆలోచించాడని భావించడానికి లేదు. శరీరం లేదు ఆయనకి. కాబట్టి ఆయన అనుకున్నాడు అంటే ఒక బోధ కోసమే ఇలాంటివి జరుగుతాయి. అది స్ఫురణ మాత్రమే. స్ఫురణ మాత్రంగా ఆయన ఏదైనా సృష్టించగలుగుతాడు. ఎందుకంటే బోధ చేసేటప్పుడు శూన్యంతో బోధ చేయలేము. కాబట్టి ఒక పదాలని మన సహాయంగా తీసుకుంటాం. ఆ పద సహాయంతో వర్ణిస్తాం కాబట్టి దాన్ని ఒక రూపంగా భావిస్తే గాని చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి కూడా జ్ఞానులకు అర్థమైన సూక్ష్మము అజ్ఞానులకు అర్థం కాదు. కాబట్టి తమలాంటి దేహం ఉన్నవాడు చేశాడు అంటే కొంత తృప్తిగా ఉంటారని అతనికి ఒక దేహం కల్పించబడుతుంది. మీరు ఏదైతే మనస్సు ఉందని అంటున్నారో ఆ మనస్సు అతనికి కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా పొరపాటు పడరాదు. ఆయనకు కూడా మనలాగే ఒక దేహం ఉందని. కానీ అలా అనుకుంటే ఆ అజ్ఞానం ఇంకా పెరుగుతుంది తప్ప దానివల్ల మీకు ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ప్రతి క్షణం కూడా గుర్తుంచుకోవాల్సింది కేవలం బోధ కొరకు అతనికి ఒక రూపం కల్పించబడింది. మనస్సు సంకల్పం అంటున్నారు తప్ప అతనికి ఇటువంటివి ఏవీ లేవు. వీటితో అతనికి సంబంధమే లేదు. ఒక మెషిన్ పనిచేస్తోందంటే ఎలా పనిచేస్తుందంటే చెప్పగలరా? కాబట్టి అది అంతర్భాగం లోపల ఉన్నది. ఆ మెషిన్ యొక్క తత్వం అది. అది అలా చేస్తుంది. అన్ని మెషిన్లు ఒక రకంగా చేయవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి నిర్మితములు కాదు. అయినా సరే అది మానవ మేధస్ ఎవడైతే వాడిదే అర్థమవుతుంది. కానీ మిగతా వాడికి అర్థం, ఓ ఇలా జరుగుతుందిలే అనేస్తాడు. కాబట్టి అలా ఒక అంటే అల్పాయుష్కుడు అనండి, ఒక గిరిగీసుకుని అనండి, అంటే ఎక్స్పైరీ డేట్ ఉన్న మనిషే తన మేధస్సుని అలా చేసుకున్నాడని అంటే మరి ఆ మనిషిని సృష్టించిన వాళ్ళకి ఇంకెంత మేధస్సు ఉంటుంది? ఎందుకంటే ఆ మిషన్ లో కూడా బ్రహ్మమే అని సందేహమేం లేదు. వాడికి ఆ మేధస్సుని ఇచ్చింది ఆయనే. ఆయన లేకపోతే వాడిలో మేధస్సు వస్తుందా? కాబట్టి ఇక్కడ మనం అలా అర్థం చేసుకుని అంటే ఉన్నతంగా ఆలోచించినప్పుడు మాత్రమే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. అంతేగాని అదంతా వేరేదండి, అదంతా ఏదో చెప్తూ ఉంటారు అలాగా అన్న భావన అంటే నెగిటివ్ ధోరణి ఉన్నవాడికి ఇది అర్థం అవ్వదు. పాజిటివ్ గా అవును కదా, నాలో ఉన్న శక్తి నీ గురించి ఆలోచించినప్పుడే నీకు బాగా ఆ బ్రహ్మ గురించి. అందుకనే నేను నేను అన్నారు రమణ మహర్షి. నువ్వు తిన్నది ఎలా జీర్ణం అవుతోంది, ఎలా ఊపిరి ఆడుతోంది, ఎలా గుండె కొట్టుకుంటుంది, చాలా చిన్న చిన్న విషయాలే, వేరే వక్కర్లా. ఇప్పుడు పడుకోవాలని ఎందుకు అనిపిస్తోంది, లేవాలని ఎందుకు అనిపిస్తోంది? ఏమి రోజుల తరబడి నిద్రపోవచ్చుగా. రోజుల తరబడి నిద్రపోకుండా ఉండొచ్చు మీ శక్తి అయితే. కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎందుకని నాకు అలా వచ్చింది, అలసట ఎందుకు రావాలి? మరి నువ్వు స్వయం శక్తిమంతుడు అయితే నీకు అలసట అనేది రాకూడదు. కానీ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి కాబట్టి బయట వాటి గురించి తర్వాత ఆలోచించు, కానీ ముందు నీ గురించి ఆలోచిస్తేనే ఆ బ్రహ్మాండ తత్వం బోధపడాలి. ఇంకా అయినా బోధపడలేదు అంటే ఇక వదిలేయటమే. ఎందుకంటే జీవలక్షణం అది. అయితే జీవలక్షణం ఉంది కాబట్టి ఏమండి నాకు కూడా రావట్లేదు అని మూర్ఖంగా వెళ్ళకూడదు. జీవుడు కాదురా నువ్వు బ్రహ్మం అని చెప్తున్నారు కదా, అది అర్థం చేసుకుని జీవలక్షణాన్ని తొలగించుకోవాలి. తొలగించుకున్న వాడికి బ్రహ్మాండ స్వరూపుడు అంటే ఆనందం పొందుతాడు. వశిష్ఠ మహర్షిలాగా కథలు చెప్పచ్చు.
కాబట్టి ఇక్కడ ఆయన అన్ని వరుసగా చెప్తూ ఉన్నారు. ఆయన్ని స్వయంభూ అంటారు, విరాట్ అంటారు, బ్రహ్మాండాత్మ, జగత్ శరీరుడని ఇలా అన్ని అంటారు. వాస్తవానికి అతను చిదాకాశమయుడే, సనాతన పురుషుడు. అతన్ని రుద్రుడు కూడా అంటారు. మళ్ళీ రుద్రుడు అంటే మీరు పూజించే దైవం ఎన్నటికీ కాదు. శివరూపం అన్నా రుద్రుడు అన్నా మీరు పూజించే దైవము కానే కాదు. ఎందుకంటే సంస్కృతంలో అనేక అర్థాలు ఉంటాయి. ఒక పదానికి ఒక అర్థమే ఉండదు. ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి. కాబట్టి మనము తెలిసిన పదం శివుడు అంటే మనం పూజించే లింగాకారము ఇంకోటో అని భావిస్తే ఎవరేం చేయగలరు? కాదు మొరాన అది. కాబట్టి అసలైన అర్థాలు మారతాయి. అందుకని ఇక్కడ శివుడు అంటే అర్థం శుభం కలిగించేవాడని అర్థం ఉంది సంస్కృతంలో. ఆ సంస్కృత అర్థాన్ని, ఎందుకంటే మీకు ఇక్కడ సంస్కృతంలో ఏం రాశారో మీకు తెలియదు. కాబట్టి మీరు శివుడు అనగానే ఇలా అనుకుంటే చాలా నష్టపోయేది మీరే. కాబట్టి ఇక్కడ ప్రతిసారి చెప్పడం జరుగుతుంది అంటే అర్థం కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మీరు కూడా మళ్ళీ ఎక్కడ ఒకనొక ఎవరో పొరపాటు పట్టారేమో, శివుడు రుద్రుడు అనగానే ఆహా మా దేవుడు చాలా గొప్పవాడు, నేను పూజించే దేవుడు కాబట్టి అనుకుంటారేమో అని చెప్పటమే. కాబట్టి మీ దేవుడు మీకు గొప్ప అంటే ఇంకా దేవుడి గురించే పట్టుకుని దేవుడి దగ్గరే ఆగిపోతే ఇంకా ముందుకు ఎప్పుడు వెళ్తారు? లేదా ఆయన చెప్పడం ఎందుకు? ఉన్నది బ్రహ్మం అని చెప్పవలసిన అవసరమే ఉంది. నీ దేవుడే బ్రహ్మంగా. ఎందుకంటే దేవి పురాణంలో దేవికి మించిన ఆవిడ లేదని చెప్తారు. అదేంటది మన కుమారస్వామి పురాణం కూడా ఉంది, స్కంద పురాణం ఉంది. అందులో స్కందుడే గొప్పవాడు, మిగతా దేవతలందరూ అతనికి నమస్కరిస్తారు. విష్ణుమూర్తి శివుడు కూడా అతనికి నమస్కరిస్తారు. శివ పురాణంలో శివుడు గొప్పవాడు. ఎందుకు పెట్టారు? వాడు తన దేవుడిని అత్యంత ఉన్నతిగా భావించి ఉపాసన శ్రద్ధాభక్తులతో చేస్తాడు, తరిస్తాడు. వాడికి ఏదో ఒకటి గొప్ప చెప్పాలి కదా. గొప్ప లేకపోతే మీరు బయట వాళ్ళని పట్టుకుంటారా? ఎందుకు పట్టుకుంటారు? ఏదో గొప్ప ఉందని మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తే, కోరికలు తీరుతున్నాయని చెప్తే, వాళ్ళ కోరికలు తీరాయన్న నమ్మకం మీకు కలిగితే అప్పుడు కదా వెళ్ళి పట్టుకుంటారు. పదవిలో ఉన్నవాడి దగ్గరికి ఎందుకు వెళ్తారండి? పదవి ఉంది కాబట్టి వాడు ఏదైనా చేస్తాడని వెళ్తారు, లేదా పదవి లేని వాడి దగ్గరికి వెళ్తారా? అలాగే అంతే బాహ్యంలో కూడా ఎవరి దగ్గర మహిమలు ఉన్నాయో అని ఎంక్వైరీలు చేసుకుంటారు కదా. అలాగనే కదా వచ్చారు. పాపం తెలియదు కదా ఫస్ట్ మీకు. కానీ ఏదో కోరికలు ఉన్నాయి తీరుతాయి అనే కదా పట్టుకుంది. కోరికలతోటే పట్టుకున్నారు. నష్టమే లేదు. కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదే. పర్వాలేదురా, నీకు ఏ కోరిక ఉన్నా పర్వాలేదు, నీకెందుకు, నన్ను పట్టుకో ఫస్ట్, తర్వాత చూద్దాం. ముందైతే వాడికి ఆ కోరిక తీరాలి కదా. పిల్లలకి ఆకలి వేస్తుందని ఫస్ట్ పెట్టాలి. కానీ అది కాదు నాన్న, ఇది కాదు నాన్న, నువ్వు ఫస్ట్ తినొచ్చు కదా, ఇది అన్ని అంటారా? వాడు ఆకలేస్తోంది మొర్రో అని ఏడుస్తుంటే ఫస్ట్ వాడికి పెట్టాలి. పెట్టిన తర్వాత వాడి ఏమిటో చెప్పాలి. అంతేగాని ముందరే కూర్చోబెట్టి బోధిస్తే. అందుకని ఫస్ట్ 2-3 కోరికలు తీర్చేసాం అనుకోండి, ఏది ముఖ్యమైనదో ఏది బాధపడదు కోరికలు తీర్చేసి నెమ్మదిగా పట్టుకొస్తే మాట్లాడకుండా కూర్చున్నారు కదా. సరే ఇప్పటికీ కొన్ని కోరికలు ఉన్నాయి అంటున్నారు అనుకోండి, అది వేరే విషయం కదా. ఉంటే ఉన్నాయి కాక దాంతో పెద్ద ఇప్పుడు ప్రాబ్లం ఉందా? లేదు. మీరు ప్రాబ్లం ఉందనుకున్నా గురువు ఏం పట్టించుకోవడం కదా. ఎందుకంటే అవి నథింగ్. ఏవైతే మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి కదా. కాబట్టి అతను ఇలా అన్ని చెప్తున్నాడు అంటే, కాబట్టి అతను ఒక్కడే అని అనడానికి వీల్లేదు. ఇంద్రుడు, ఉపేంద్రుడు, ఈ మేఘాలు అన్ని సర్వము సమస్తము అతడే. అతనే ఈ విధంగా రూపం దాల్చాడు. ఎందుకోసం అంటే మరి నీకోసమే. ఇంతమంది వేరే ఉంటే నువ్వు వేరు వాడు అయిపోతావు. నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి అని వచ్చావా? నీలో వేరే శక్తి ఏదైనా ఉందా? ఎక్కడుంది చెప్పాను కదా. వేరే శక్తి ఉంటే నువ్వు అలసిపోకూడదు, నిద్రపోకూడదు, తినకూడదు. తినకుండా ఉండగలరా? ఎంతసేపు ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు? పోనీ ఏదో హఠయోగాలు యోగాలు చేస్తే కూడా కొన్నాళ్లే కదా. ఆ యోగం చేయడానికి కూడా కొంచెం కష్టపడాలి కదా, తినాలి కదా. తినందే యోగం ఏం చేస్తారు పాపం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనే. ఈ కనపడే బ్రహ్మాండ సృష్టి అంతా ఒక కల్పన.
కల్పన ముందే కల్పన చేస్తున్నవాడు ఉంటాడు కదా. అంటే ఇప్పుడు మీరు ఒక కలగనాలంటే కలగనేవాడు ఉండాలి కదా ఫస్ట్, లేకపోతే వాడు పోయాక వాడు కలగంటాడా? అలా ఉండదు కదా. కాబట్టి బ్రహ్మం ముందే ఉన్నాడని రాముల వారు ఏదో క్వశ్చన్ అడిగాడు. మరి అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు ఉన్నాడు, కల్పన ఎప్పుడు చేశాడు, అది ఇదని ఏదో అడిగాడు. కల్పన ఎప్పుడు చేశాడు? ఆయన లేకపోతే కల్పన ఎట్లా జరుగుతుంది? ఇక్కడ కల్పన అనగానే మళ్ళీ మనం అతను సంకల్పం చేశాడని భావించరా. అతని స్ఫురణ అంతే. ఏమంటే మీరు ఇంత బాగా ఎలా చేస్తారండి అంటే దానికి ఏమని చెప్తారండి? లోపల ఒక స్కిల్ ఉంది, ఇగో ఈ స్కిల్ తీసుకోండి అంటారా? అతని మెదడులో అది స్ఫురిస్తుంది, చేస్తాడు. ఎలాగండి అని మనం ఆశ్చర్యపోవు. ఎలా చేశారో అనండి అని. అంతే ఆ స్ఫురణ బ్రహ్మాండ స్వరూపుడు కాబట్టి స్ఫురణ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కల్పన అనేది కూడా భాషా ప్రయోగం మాత్రమే, ఒక పదం మాత్రమే. ఆయన అనుకోవటము, ప్లానింగ్ వేసుకోవటం, తర్వాత అప్లై చేయడం లేవు, ప్లానింగ్ లేవు. కాబట్టి మీరు ఏవో ప్లానింగ్ వేసుకుంటారంటే అన్ని జరుగుతాయి. రేపు పొద్దున్న లేవగా నీకు చేద్దామంటారు. సరే లేస్తారో లేవరో తర్వాత సంగతి. లేచినా కూడా చేస్తారని గ్యారంటీ ఉందా? అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. దానికి ఏం పేర్లు పెట్టిన మటు వేస్టే కదా, పని జరగనప్పుడు. ఇదే రకరకాలుగా ఉంటుంది. కానీ బ్రహ్మానికి అలా బద్ధకాలు కానీ ఇంకోటి కానీ లేవు. పాపం దేహం లేదు కదా, అందుకని ఆయనకి బద్ధకం లేదు, స్ఫురణ అంతే. అది జరుగుతుంది అంతే. అంతేగాని స్ఫురణ జరిగిన తర్వాత జరగటము అలాంటివి ఉండవు. పిల్లవాడు అనుకుని చేస్తాడా? వాడే చేసేస్తాడు అంతే. ఇప్పుడే కదా ఇక్కడ ఉన్నాడు అనుకునే లోపల అక్కడికి వెళ్తాడు, ఏదో పని చేస్తాడు. వాడికి ఎందుకు ఆ ఐడియా వచ్చిందంటే మీరు వివరించగలరా, లేకపోతే ఇంకేదన్నా చేయగలరా? ఏది చేయదు. వాడికి అలా వచ్చింది, ఆ వాడి బుర్ర అలా పనిచేసింది అంట, బుర్ర ఉందని. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా. కాబట్టి ఆయన నిర్మల చిదాకాశ స్వరూపులు. ఇలా అతను ఈ పృథ్వీని అన్నిటినీ ఏర్పరిచాడు. ఆ బ్రహ్మదేవుని అసలు స్వరూపం ఏమిటయ్యా? ఈ బ్రహ్మాండమే దేహం గల బ్రహ్మదేవునికి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, బ్రహ్మదేవుడికి ఎలా ఉందయ్యా, దేహమే లేదని చెప్తున్నాం కదా. అందరి యొక్క మనస్సంకల్పం అంటే మనసుకు ఒక రూపం కల్పిస్తే ఆయన అని అన్నారు. ఇది కూడా బోధే కదా. మీలో ఉన్నది మనస్సు అంటే ఏంటి? ఆత్మ. అందరిలో ఆత్మ. చిన్న చిన్న లడ్డులన్నీ కలిపితే ఏమైందండి? ఏమైంది? పెద్ద లడ్డు అయింది. కాబట్టి అన్ని కలిపితే పెద్ద లడ్డు ఎలా అయిందో, మీ అందరినీ కలిపితే బ్రహ్మాండ పురుషుడు అయ్యాడు. అంతేగాని ఆయన ఇక్కడ ఉన్నాడని వేరేనా? మీ అందరూ కలిపితే ఆయన అంటే ఆయన్ని విడగొట్టేశారనా? అది భావనకి చెప్పాం, చిన్న లడ్డులన్నీ కలిపితే అని. అంతేగాని మీరందరూ విడిపోయారు కాబట్టి ఆయనకు పాపం శరీరమే లేదని అంటారా? ఎప్పుడైనా పరిపూర్ణుడే. ఆయన సర్వకాల సర్వావస్థలందు పరిపూర్ణుడే. ఎంత సృష్టి జరిగినా, ఎన్ని జరిగినా ఆయన ఎప్పుడు పూర్ణంగానే ఉన్నాడు. ఇది మళ్ళీ మర్చిపోరాదు. ఏమంటే విడగొట్టేశాం కదండి, ఇంకా ఆయనకి శక్తి లేదా అనకూడదు. మనకి ఇంత శక్తి ఇచ్చాడు కదండి బాబా, ఆయనకి ఇప్పుడు శక్తి ఉందంటారా అన్న డౌట్ అక్కర్లా. ఉందా? అలాంటివి ఉంటాయా? మరి దేవుడు వరాలు ఇస్తే మనం ఏమన్నాం? ఇంతమందికి వరాలు ఇచ్చాడు, ఆయన దగ్గర ఉన్నాయో లేదండి, శక్తి ఉందా లేదని అన్నారా? అనలేదుగా. కోరికలు మొక్కుకునేవాడు మొక్కుతూనే ఉన్నారు. మరి మీరైనా ఎక్కువ కోరికలు కోరారా? ఏంటి స్వామి తీర్చగలరా అని అడిగారా? దైవాన్ని అడుగుతారా తీర్చగలరా అని? స్వామి నువ్వు సందేహం, అందుకని సందేహం తీర్చగలరా అని గురువుని అడగకూడదు. ఉన్నాడు ఆయన చంద్రశేఖర్. కాబట్టి గురువుని సందేహం తీర్చగలరా అంటే పాపం గురువు ఏం చెప్పాలి కదా. సందేహం తీర్చలేని వాడు లౌకికమైన గురువు అంటే అది వేరే విషయం కదా. వాళ్ళకి ఏమేం తెలుస్తాయి? లౌకికంగా తీరుస్తారు. మీ కోరిక తీర్చాలంటే వాడు ఇంకో ఉపాసన చేయాలి. ఉపాసన చేయగానే మీ కోరిక ఎలా తీరుస్తాడు? అప్పుడు చెప్పుకున్నాం కదా ఏంటది, అవన్నీ ఉపాసనలే కదా. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఉపాసన చేయాలి. బాహ్యమైన మీ కోరికలు తీర్చాలి అంటే మామూలు గురువుల సంగతి చెప్తున్నాను. వాళ్ళు మళ్ళీ ఉపాసన, దేవుడు ఉపాసన చేయాలా మీకోసం? దేవుడు ఏం చేయడు విడిగా. కాబట్టి ఏమయ్యా నా కోరిక తీరుస్తావా లేదా, నువ్వు నీకు ఆ శక్తి ఉందా లేదా ముందు చెప్పు, తర్వాత నిన్ను ప్రార్థన చేస్తారంట.
ఏమంటే పుట్టినప్పటి నుంచి కోరుకుంటూనే ఉన్నాను. ఇంకా ఆయనకు ఆ శక్తి ఉందో లేదో, పాప సన్నగిల్లు ఉంటుంది కదా, ఇంకో దేవుడు పట్టుకోవచ్చులే. అందుకని ఏమంటారు, సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, ఇంకో రోజు ఒకటి అని రోజుకి 4, వారానికి వారం దేవుళ్ళని పూజిస్తారు. అందరూ ఒక రూపం అని భావించి ఒకరిని పట్టుకుంటే ఎంత తేలికండి. ఎన్ని స్తోత్రాలు నేర్చుకోవాలి? ఒక స్తోత్రంతో అయిపోయిందా? హాయిగా రోజు ఆయనే ఉన్నాడంటే ఆయన రక్షిస్తాడు. అలా వైకుంఠపురంలో అనేసరికి ఈ లోపల పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. నాలో ఉన్న స్వామి నన్ను రక్షించవా అంటే శుభ్రంగా రక్షించేసేవాడు వెంటనే. పోనీ అలా వైకుంఠపురం అని ఊరుకున్నాడా భక్తుడు? అమ్మవారితో ఆడుతున్నావు, వాళ్ళందరూ ఉన్నారు, నీ పరివారం అంతా ఉన్నారు, వాళ్ళందరూ అనుకుంటే ఏదో అనవసరంగా నాకే కదా భాష వచ్చన్నట్టు ప్రార్థన చేశారు. చేసేసరికి మరి రక్షణ లేట్ అయింది కదా, యుద్ధం చేయాల్సి వచ్చింది. స్వామి ఇంకా శక్తి పోయింది, రక్షించి వెంటనే అన్నాడు. అప్పుడు రక్షించేశాడు. ఏమిటయ్యా ఇంత లేట్ చేశా అంటే, మరి నువ్వు అన్నావు కదా, మరి అందరిని తీసుకుని వచ్చేసరికి లేట్ అయింది. పిలవాలి పాపం, వాళ్ళందరూ తయారవ్వద్దు, టైం ఇవ్వాలి కదా. బయటకు వెళ్ళాలంటే వెంటనే రండి అంటే వచ్చేస్తారా? ఒక్క నిమిషం అమ్మ అని తలకాయ చూసుకుని చీర చూసుకుని వస్తారు కదా. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వస్తే అది వేరే విషయం. అలా వస్తారా? ఒకసారి అద్దంలో చూసుకుని రారు బయటికి. కాబట్టి అవన్నీ రెడీ అయ్యి వచ్చేసరికి పాపం రక్షణ లేట్ అయిపోయింది. ఆయన మేకప్ వేసుకుని రావాలి కదా. వైకుంఠపురంలో ఉండే విష్ణుమూర్తి రావాలన్నాడు. రక్షించడానికి ఎవరు వస్తే మనకేమిటండి, ఎలా ఉంటే మనకేంటి, మనకి రక్ష జరగాలి కానీ. అందుకని మరి వైకుంఠంలో ఎలా ఉన్నాడు వాడు, అలా రావాలి అంటే పాపం మళ్ళీ మేకప్ వేసుకోవాలిగా. అదే చెప్పాడు. అందుకని సమస్త ఇంద్రియ స్వరూపుడు అతనే. మీ ఇంద్రియాలు మళ్ళీ వేరేవా? మీలో ఆయన ఉన్నాడు అంటే ఆ ఇంద్రియం దాంతో చెప్పుకున్నాం కదా, చెయ్యి పనిచేయదు. కాబట్టి ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయంటే లోపల ఆయన ఉన్నాడు కాబట్టి అండి అని అనడానికి లేదు. ఆయన తలుచుకుంటే ఇంద్రియాలను పనిచేయకుండా కూడా మీలో ఉండగలడు. కాబట్టి మాట్లాడుతున్నామన్నా, పళ్ళు పనిచేస్తున్నాయన్నా, ఏదైనా సరే సర్వశక్తి మంతుడు ఆయనే, సందేహం ఏం లేదు. జుట్టు కొన కూడా ఆయనే. ఆయన లేకపోతే జుట్టు పెరుగుతుందా? అందులో పెరుగుట శక్తి, తెల్లబడుట శక్తి, ఇలాంటివి ఏవైనా సరే మీరు ఏది అప్లై చేసినా అందులో ఆ శక్తి ఆయనది కాకపోతే అది అలా జరుగుతుందా? రూపాంతరం చెందుతుందా? చెందదు. కాబట్టి ఏమి మనం సందేహపడక్కర్లా. నేను నాలో బ్రహ్మ ఉన్నన్ని రోజులు నేను సర్వశక్తిమంతుణ్ణి అని మీరు భావించడానికి లేదు. బ్రహ్మంగా ఉంటే సర్వశక్తిమంతుడు, బ్రహ్మంగా వ్యవహారం చేయనప్పుడు బుద్ధిమంతుడు. కాబట్టి ఇంద్రియాలు, సమస్త సంకల్పాలు అన్ని కూడా ఆయనవే. తరంగం కూడా ఆయనే. తరంగంగా లేచింది శక్తి ఎవరు? నీళ్ళకి ఆ శక్తి ఉందా? ఏమీ లేదు. అది ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. అలా స్లోప్ ఉంటే కిందకు వెళుతుంది, లేదనుకోండి అలా ఆగిపోయి ఉండదు, తర్వాత మాయమైపోతుంది. మాయమయ్యే శక్తి ఆయనదే కదా. కాబట్టి ఈ జగత్తు యొక్క ఉత్పత్తి వినాశనములే ఆయన యొక్క జనన మరణాలను అనుకో. ఉంటే ఆయన ఉన్నాడని అర్థం. నువ్వు లేకపోయాక ఆయన అమ్మయ్య నేను పోతున్నా అంటే ఆయన కూడా పోతాడు అనుకుంటే, నువ్వు తృప్తిగా పోతావు అనుకుంటే పో, అలాగా నష్టమేమి లేదు. ఆయన జనన మరణములు అంటే మనకి కూడా మరణం అంటే ఏం చెప్పారు? జీర్ణ వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్టు అని చెప్పలేదు. మరణం అనగానే లేకుండా పోయారా? మళ్ళీ రారు కర్మానుభవించడానికి. పాపం ఏదో ఒక రూపంలో వస్తారు కదా. మీరు వచ్చారంటే మళ్ళీ ఆయన రావాలి కదా. అందుకని నేను పోయినప్పుడు పోయాడు, నేను పుట్టగానే ఆయన పుట్టాడు అంటే తృప్తి, అంతే కదా. కాబట్టి మీరు మళ్ళీ కర్మ అనుభవించడానికి ఎలాగో పుట్టక తప్పదు. జన్మరాహిత్యం పొందితే వేరే కానీ జన్మరాహిత్యం పొందకపోతే పుట్టక తప్పదు కదా. కాబట్టి జన్మరాహిత్యానికి ప్రయత్నం చేస్తే గొడవ లేదు. ఆయన పోయాడు నేను ఉన్నాను, ఈ భావనలన్నీ లేకుండా ఉంటాయి. అయితే ఎంత తలకాయనప్పండి. ఇప్పుడు నేను పోతున్నాను, ఆయన ఉంటాడు వెళ్ళిపోతాడు అని అనుకోగల కదా. స్వామి నాలో ఉన్నావు కాబట్టి ఉంటున్నా, ఆయన నువ్వు పో మాకు అంటారా? అంటే మటుకు ఆయన ఉంటాడు. దాని బదులు నువ్వు ఆయనగానే ఉన్నారనుకోండి, పోయేటప్పుడు బాగాలేదు, మళ్ళీ వచ్చేటప్పుడు బాగాలేదు, పరమానందంగా ఉంటుంది కదా. అంతేగాని ప్రత్యేక వ్యక్తిని నిజమైన జనన మరణములు కావు సుమా, అవే ఉంటాయి. నిజమైన మరణాల మళ్ళీ పుట్టట్లా. అందుకే కృష్ణ పరమాత్మ బాగా అర్థమవుతుందని
చిరిగిన వస్త్రాన్ని అవతల పారేసి అన్నాడు. అందుకే చిరుగు వస్త్రం కట్టుకోకూడదు అంటారు, కుట్టుకుని వేసుకోవచ్చు. రమణ మహర్షి కూడా కుట్టుకుని వేసుకున్నారు. అంతేగాని చిరిగినవి వేసుకుని ఏదో నేను చాలా నిరాడంబరుణ్ణి అని భావన చేయక. ఇప్పుడు చిరుగు వస్త్రం ఫ్యాషన్ అనుకుంటున్నారు. చింపిన వస్త్రం కాస్ట్ ఎక్కువ. శుభ్రంగా ఉన్న వస్త్రం కన్నా చిరుగున్న వస్త్రం కాస్ట్ ఎక్కువ. కాస్ట్ ఎక్కువ కాబట్టి చిరిగిన వస్త్రాలే కట్టుకుంటారు. ఏమిటి కర్మ. సరే, ఎవడి ఆనందం వాడిది అనుకోండి. ఎవరేమంటారు, చిరిగిన వస్త్రాలే నాకు ఫ్యాషన్ అని వేసుకుంటే ఏం చేయలేము. కాబట్టి వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ చిరిగిన ఏముంది, నేను చాలా నిరాడంబరం, అందుకని చిరిగిపోయిన ఈ వస్త్రాన్ని ధరిస్తూ ఉంటానండి అని డైలాగ్ ఉంది. కుట్టు వేసుకో, ఓకే, నిరాడంబరుడవే, ఓకే. ఆ చిరుగు కనపడేటట్టు ఉండటం ఎందుకు? ఆ చిరుగును కుట్టుకోవచ్చు కదా. అందుకని ఇక్కడ జనన మరణాలు ఇలాంటివి అవన్నీ నిజమైనవే అనే కాదు. ఇప్పుడు కర్మ అనుభవించే శక్తి లేదు ఈ శరీరానికి. ఇంకా అది చిన్న వయసా పెద్ద వయసా ఏ వయసా అనేది ఆయన దృష్టిలో లేదు. వాడికి ఇంకా కర్మ అనుభవించే యోగ్యత లేదు. పాపం అనుభవించడానికి కూడా యోగ్యత కావాలి. యోగ్యత లేదు, మీరు కర్మం ఎలా అనుభవిస్తారు? ఆ యోగ్యత ఉండాలి. పాప ప్రక్షాళనం జరగాలంటే యోగ్యత కావాలి కదా. లేకపోతే పాపం ఎలా నశిస్తుంది? పాపం నశించాలంటే కూడా మీలో యోగ్యత ఉండాలి. కాబట్టి ఆ యోగ్యత ఆయన ఇస్తాడు. కాబట్టి కొంతమంది పుట్టగానే పోతారు. అలా ఏజ్ మనం రకరకాలు, ఎవడెప్పుడు పోతాడో మనకు తెలుసా. కాబట్టి ఆ యోగ్యత లేనప్పుడు నేను తీసుకెళ్ళిపోతాడు మళ్ళీ. అంటే పాప భారం ఎక్కువైపోయింది, శరీరం భరించలేదు. ఇంకా అంత పాపాన్ని నువ్వు ఇప్పుడు అనుభవించలేవు. కాబట్టి వేరే జన్మలన్నీ ఇచ్చుకుంటూ అందులో నువ్వు చేస్తావా చేయవా అవన్నీ సంచితాలు. సంచి ఉంది కదా, సంచి బరువు మోయలేకపోతే సంచి ఏమవుతుందంటే తెగిపోతుంది, లేదు మన కింద వదిలేస్తాం. కాబట్టి దేహానికి ఎప్పుడైతే కర్మయోగ్యత లేదో, పాపభారం ఎక్కువైపోతుందో అప్పుడు వెళ్ళిపోతాం. అందుకని సాధన అంటే ఏదైతే జ్ఞానం తెలిసి సాధనకు మీరు ఉపక్రమిస్తారో అప్పుడు కర్మక్షయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు, ఆనందంగా సాధన చేయగలుగుతారు. కర్మక్షయం కానప్పుడు సాధన చెయ్యలేదు. ఎందువలనంటే పాపభారం పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇది మనని, పాపం అంటే ఏంటి, బాహ్యం. ఆ బాహ్యం మన అటువైపుకే లాగుతుంది తప్ప సాధన వైపుకి తీసుకువెళ్ళదు. ఎంతసేపు మనకి దాని అందే దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఏది తూకం ఎటుంటుంది అంటే తెలుసు కదా, తూకం ఎటుంటే అటే కదా ఒడ్డుతుంది అది. అదేవిధంగా మీరు సాధన కనుక ఎప్పుడైతే పరిశుద్ధ మనసు అనండి, నిర్మల మనసు అనండి, ఏదైనా సరే విడవకుండా, అందుకనే సర్వకాల సర్వ అవస్థలు అందరినీ చెప్పారు. ఆ సర్వకాల సర్వ అవస్థల యందు మీరు చేసినప్పుడే కర్మక్షయం ఆయన బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ముందుకు పెడతారు. అంతేగాని సాధనని మన ఇష్టం వచ్చినప్పుడు చేస్తుంటే ఇన్నాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ మీకే తెలుసు ఎలా ఉంది. అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం చేసినప్పుడు మనసు అనండి తలకాయ భారంగా లేదు. రకరకాలు. ఎప్పుడైతే కొంత నిశ్చయం, దృఢ నిశ్చయం అని నేను చెప్పను, దృఢ నిశ్చయం అయితే వారికి కావాలి కదా, కానీ కొంత నిశ్చయం కలిగి సాధన చేస్తున్నారు, కొంత పరిపక్వత వచ్చి ఆనందం యొక్క అనుభూతి పొందగలుగుతున్నారు. శరీరం తేలికగా అనటం కానీ, భావాలు మారటం కానీ, మనసు నిర్మలంగా ఉండి రకరకాలుగా, అంటే ఆనందమైన రకరకాలు. ఇప్పుడు దాని యందు పెద్ద ఇంట్రెస్ట్ అనండి, ఏదైనా అనండి, అలాంటివి లేకుండా కోపం వచ్చినా క్షణికంగా ఉండటం, రాగద్వేషాలు క్షణికంగా ఉండటం, ఇవన్నీ కూడా కర్మక్షయానికి గుర్తులు. కర్మక్షయం అయిన వాడికే ఆ కోపం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి అధికంగా ఉంటుంది. ఎందుకంటే వాడికి కొంచెం కర్మ జేబులో వేసుకుంటాడు కాబట్టి. కాసేపు నిల్చోండి, లేదు మీరు అటు. కాబట్టి ఇక్కడ మరణాల గురించి కర్మల గురించి అర్థమైంది కదా. లేదు అంటే అలా అవ్వదు. కాబట్టి ఇక్కడ అన్నిటికీ లింక్ జీవలక్షణం ఉన్ననాడు మీకు కర్మతోటే లింకు. అది మంచి కర్మ చెడు కర్మ అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు. అందరికీ మనస్సు ఉంది, మనస్సు ఉందనే కదా అందరూ వ్యవహారం చేస్తున్నారు. ఆ మనసే సాక్షి. కాబట్టి మీ చెడు కర్మకు మీరే బాధ్యులు. మీ చెడు కర్మ చేసిన నాళ్ళు మీకు సాధన యందు అనురక్తి ఏర్పడదు గాక ఏర్పడదు. ఎందుకంటే మనసు ఎంతసేపు దాని అంటే లగ్నం అయి ఉంటుంది. కాబట్టి అదే చేయాలనిపిస్తూ ఉంటుంది. దానితోటే మనం నిన్న చెప్పుకున్నట్టుగా అసత్యాలు అనండి, ప్రగల్భాలు అనండి, ఇక నానా రకాలు సమాధానాలు, సమర్థింపులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి అవన్నీ నశిస్తే తప్ప
అసలైనది మనకి దొరకదు. ఆ, అప్పుడు అన్నాడు ఆయన, పరమాత్మ తన యొక్క సంకల్పం చే విరాట్ రూపి అయి సాకారత్వం పొందారు అన్న విషయం అంటున్నారు కదా. నాకు అది సరే, ఒకే వేళ సరే, నాకు అర్థమైంది స్వామి. కానీ ఆ బ్రహ్మదేవుడు తన విరాట్ రూప శరీరం లోపల తానే ఎలా వసించుచున్నాడు అంటే, సృష్టి చేసి సృష్టిలో అతనే ఉన్నాడని అంటున్నారు కదా. అతని యొక్క విరాట్ స్వరూపం నేను అర్థం చేసుకుంటాను, కానీ ఇది నాకు అర్థం కాలేదు స్వామి. ఎలా సృష్టిలో కూడా అతనే ఉన్నాడని మీరు అంటున్నారు అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు నీ పూజ చేస్తారు, కొంతమంది మానసిక పూజ చేస్తారు మనస్సులో మీరు, అందుకని ఎప్పుడూ ఒకటే ఉదాహరణ చెప్పరు, ఇంకొంచెం అర్థమైనట్టుగా. ఎలా అయితే స్వప్నం మీలోనే వచ్చింది కదా మీతో పాటు, ఇప్పుడు ఏం చెప్పారంటే, నీవు బాహ్యంలో పూజించే దైవాన్ని నీ మనసులో భావించుకుని కూడా పూజ చేస్తావు కదా, అది ఎలా జరిగింది? ఆ పూజ చేసింది వేరే వాళ్ళ, నీలో నువ్వు ఉండగలిగినప్పుడు బ్రహ్మ తనలో తాను ఉండలేడా? నీలో నువ్వు ఉన్నావు కదా. మానసిక పూజ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని కనీసం గురువుని స్మరిస్తున్నాం మనసులో అన్నారు కదా, గురువు కనపడుతున్నాడు అన్నారు కదా. ఎలా కనపడుతున్నాడు గురువు? ఆ లోపల గురువు కనపడుతూ గురువుకి నమస్కారం చేసింది ఎవరు? నువ్వే కదా. వేరే రూపం వచ్చిందా? అంటే లేదమ్మా. నీలోనే నువ్వు నిన్ను చూసుకునే శక్తి నీకు ఉన్నప్పుడు, ఈ బ్రహ్మాండ స్వరూపుడికి బ్రహ్మాండంలో తాను అంతటా ఉండడానికి శక్తి ఉండదా? అదే చెప్పాడు ఆయన. మానస పూజ ఎందు నీ హృదయం నందు కల్పించబడిన రత్నమండలంలో ఆ దేవదేవుని ఆసీను చేసి మనోకల్పితమైన ఛత్రచామనులచే ఆయన్ని పూజిస్తావు కదా. నీవు నీ మనసునందు ఉండి నీ ఇష్టదైవాన్ని మానసికంగా పూజిస్తున్నప్పుడు నీలో నీవే ఉంటున్నావు కదా అని అన్నాడు. చాలా సింపుల్. ఎప్పుడు స్వప్నం అంటే బోరు కొడుతుంది కదా. ఏమనండి వీళ్ళేమో స్వప్నం అంటారు, నాకేమో స్వప్నం రాదు, గోల గోల కదా. అందుకని ఆయన ఇంకొక ఉదాహరణ చెప్పారు. మానసిక పూజ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మనసులో భావన, దేనైనా భావన చేస్తారు కదండి కదా. ఒకళ్ళని తిట్టినట్టు కొట్టినట్టు భావన చేయరు మనసులో. మనసారా తిట్టుకున్నారు కదా, తిట్టుకున్నారంటే అక్కడ లోపల ఇద్దరు ఉన్నారు కదా. కానీ తిట్టుకున్న వాడితే ఆ రూపం ఇక్కడికి వచ్చిందా? మీరే సంకల్పం చేశారు, వాడి రూపాన్ని మీ మనసులో అనుకున్నారు, మీరు ఉన్నారు, మీరు తిట్టారు, వాడు విన్నాడు. అప్పుడు ఒక ఆనందం కలిగింది కదా. అంతే కదా, కలిగిందా కలగలేదా? అంతే సింపుల్ ఇది. కాబట్టి ఇక్కడ మనస్సులో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి దూరారా, కాబట్టి అది మీరే కదా మానసిక. అందుకని మనస్సులో పూజే కాదు, మానసిక పూజే కాదు, మీరు చేసే పనులన్నీను మీ మనసులో మిమ్మల్ని చూసుకోలేదు. ఎప్పుడు చూసుకోలేదా? ఎవరిని తిట్టలేదా? ఎవరిని రకరకాలు కదండి, భావించుకోలేదు, ఊహాగానాలు. అప్పుడు ఎవరన్నా వచ్చారు? ఇది అంతే. కాబట్టి అలాగే బ్రహ్మదేవుడు ఈ సమిష్టి స్థూల ప్రపంచంలో సూక్ష్మదేహి అయి ఉన్నారు. రామచంద్ర, సర్వజీవుల యొక్క భౌతిక దేహాలన్నీ కూడా మట్టితో నిర్మించబడినట్టు బొమ్మలే. మట్టి బొమ్మలు మళ్ళీ మట్టిగా అయిపోతాయి కదా. కాబట్టి నువ్వన్నీ బ్రహ్మరూపంతో నువ్వే పుట్టావు, కాబట్టి నువ్వు నశించితే మళ్ళీ బ్రహ్మమే అవుతావు. కాబట్టి ఎవడు ఇంకా నేను సాధన చేయక్కర్లేదు అనడానికి లేదు. బ్రహ్మం అవుతావు అంటే ఆ లోపల ఉన్న బ్రహ్మ పదార్థము బ్రహ్మంతో విలీనం అవుతుంది. నీది ఈ స్థూల దేహంతో నువ్వు చేసిన కర్మ నువ్వు మరలా అనుభవించక తప్పదు, గాక తప్పదు, అనుభవించవలసిందే. కానీ నేను అనుభవించనండి అంటే ఇప్పుడు కొంత సాధన చెయ్యాలి, కాస్త బుర్ర పెట్టి నిర్మల హృదయంతో ఆ బాహ్యాన్ని పట్టుకోకుండా. అది లాగుతూ ఉంటుంది. అయస్కాంతానికి ఏం శక్తి అంటే లాగటం శక్తి. కాబట్టి అయస్కాంతం దగ్గరికి వెళ్లకుండా, అయస్కాంతం ఏంటి ఇప్పుడు అబ్బా, కాబట్టి బాహ్యం. దాని దగ్గరికి వెళ్లకుండా ఆయనకి అంటే ఆ బాహ్యానికి మనకి ఈ జీవుడికి మధ్యలో ఈ బ్రహ్మాన్ని కూర్చోబెట్టామనుకోండి, బ్రహ్మాన్ని దాటి బాహ్యంలోకి వెళ్లే శక్తి మనకు లేదు. అంటే ఆయన ఒట్టి కూర్చో అమ్మాయి సంకల్పం చేసేసానండి మనసులో, అదిగోనండి బాహ్య జగత్, అది మధ్యలో బ్రహ్మాన్ని పెట్టేశాను, ఇక్కడ నేనున్నానండి, ఇక సేఫా నేను అని అనడానికి లేదు. సాధన, సాధన చేస్తే మీకు ఆ జగత్తుకి మధ్యలో ఆయన ఉంటాడు. సాధన చేయకుండా భావించినంత మాత్రాన అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకోమన్నారు కదండి వశిష్ఠుల వారు, శంకరాచార్యుల వారు. అలా నేను ఉండిపోతానండి అంటే సరే ఉండు. అప్పుడు మరి భోజనం అడగకూడదు, ఏది అడగకూడదు.
అంతే కదా, అహం బ్రహ్మాస్మి అని ఉంటానంటే ఉండు, నష్టం ఏమిటి? మంత్రంగా జపించమన్నారు కదండి ఆయన. కానీ నేను జపిస్తూ సరే ఓకే కూర్చో, గాలి కూడా పీల్చకూడదు. బ్రహ్మ ఊపిరి పీలుస్తాడా? మరి ఎలా? నేను అహం బ్రహ్మాస్మి అని కూర్చుంటానండి అన్నప్పుడు ఓకే నువ్వు బ్రహ్మవి. మరి బ్రహ్మానికి ఊపిరిలు, గుండె కొట్టుకోవటాలు అన్ని ఉన్నాయా? అర్థం కాలే, లేవండి. డౌట్ఫుల్ గా చూస్తుంటే. అంతే కదా. ఏమండి నేను అహం బ్రహ్మాస్మి అని కూర్చుంటానండి, శంకర్లు ఒట్టిగా చెప్పారు శిష్యుడికి, అరే ఆ భావనలో ఉండరా, అదొక మంత్రం లాగా జపం చేయన్నారు. మంత్రం లాగా జపం అంటే అహం బ్రహ్మాస్మి అనగానే అయిపోతారా? భ్రమరకీడం న్యాయం అంటే అదేం చేసింది, అక్కడ తిరిగింది దాని చుట్టూరా, తిరిగితే అయ్యింది. అంతేగాని ఒక మూల కూర్చొని నేను అవ్వాలంటే అయిందా? భావనతో సాధన చేసింది, భావనతో కదా సాధన చేసింది. నేను అవ్వాలి అనుకుని భావన మనసులో పెట్టుకుని, దానికి మనసు ఉందా అంటే నీకున్నప్పుడు దానికి ఉండదా? అది బ్రహ్మేగా. కాబట్టి అది చేసింది, చేసింది కాబట్టి సాధన చేసింది కాబట్టి అది అయ్యింది. మీరు కూడా అహం బ్రహ్మాస్మి అన్న భావనతో సాధన చేస్తే కాదు, మీకు ఉన్న కష్టాలు ఏమిటి అంటే ఆచరణ కూడా ముఖ్యం. మరి మీకు దానికి వేరే దైనందిన జీవితం లేదు, అది అయ్యే వరకు అక్కడే ఉంటుంది. అది నేర్చుకోవాలి మనం. అయ్యే వరకు ఆపల తిరగటం, ఇవాళ కాసేపు రేపు కాసేపు తిరిగిందా, అలా చెప్పబడలేదు కదా మనకి. మనం ఎప్పుడు చూడలేదు, మనం చూసినప్పుడు ఎందుకు తిరుగుతుంది అది, పాపం పక్కకి వెళ్ళాల్సి వస్తుంది, మనం అటు వెళ్ళగానే మళ్ళీ వస్తుంది. కాబట్టి అది అయ్యే వరకు తన ప్రయత్నాన్ని విడనాడలేదు, నిరంతరంగా ప్రయత్నాన్ని చేస్తూనే ఉంది అది. కాబట్టి నిరంతర ప్రయత్నం చేసి మీరు ఇది చేస్తే తప్పకుండా మీరు కూడా అవుతారు కదా, సందేహం ఏం లేదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం జీవ లక్షణాలు జీవభావాలతో వ్యవహరిస్తున్నాం కాబట్టి కొంత తేడా జరుగుతుంది. కొంత ఏమిటిలేండి, జన్మాంతరాలు. ఉమ్. కాబట్టి అద్దంలో ప్రతిబింబం వలె సర్వజీవులలో ఆ బ్రహ్మదేవుడే. నీవే నీ స్థూల దేహం నందు వసించగలిగినప్పుడు సంకల్ప రూపుడు సర్వవ్యాపి అయిన బ్రహ్మదేవుడు ఆ విరాట సృష్టిలో ఎందుకు వసించలేడు చెప్పు? మీరు అంటున్నారు కదా నేనే అని, నేను ఫలానా, నా పేరు, నా ఊరు, నా వస్తువులు కదా. నా వస్తువులు అంటే సొంతగా సర్దుకోరు, జాగ్రత్తగా పెట్టుకోరు, పడేస్తారు అటు ఇటు. కాబట్టి ఆయన ఎందుకు ఉండలేడయ్యా, ఆయన సృష్టిలో ఆయన అనేక లక్షణాలతో ఉండి ఉండగా సర్వశక్తి తత్వ స్వరూపుడై ఆవిర్భవించినట్టి చైతన్య కల్పాత్మకుడైన బ్రహ్మదేవుడు నిజదేహమగు తన ఈ బ్రహ్మాండంలో ఎందుకు వసించలేడు? రామచంద్ర, చిదాకాశ రూపుడై అయి ఉన్న బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండం దృష్ట్యా సాకార రూపుడే అగుగాక. తన యొక్క సమిష్టి మనోరూపంచే నిరాకార స్వరూపుడు కూడా అయి ఉండొచ్చుగాక, మనకేలా. ఎలా అయినా ఉంటాడు, నిరాకారంగా ఉంటాడు, సాకారుడుగా ఉంటాడు. మనకి ప్రశ్నించే హక్కు, అసలు అంత సమర్థత నీకు ఎక్కడిది? నీకు ఆ యొక్క అర్హత ఉండదా? అర్హత లేని వాళ్ళని ప్రశ్నిస్తే, అంటే అర్హత లేనివాడు ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పడు. నువ్వు అర్హత పొందాలి ఫస్ట్, అర్హత పొంది ప్రశ్న వేయి, సమాధానం చెప్తాడు. నీకు అర్హత లేనప్పుడు ఆయన ప్రశ్నించే హక్కు నీకెక్కడిది? కాబట్టి ఉభయ స్థితులందు కూడా సమస్త పదార్థముల యొక్క బాహ్య అభ్యంతరాలలో ఆయనే, ఇది నిస్సందేహము. ఇందులో సందేహం అక్కర్లా. సందేహం ఉన్నా అంటే సందేహాస్పద వినశ్చేతి అని కూడా చెప్పాడు ఆయన. ఎంత చెప్పినా లేదండి నేనే ఉన్నాను అంటే ఏం చేస్తావు ఇంకా? సరే ఉండు, ఎవరికి నష్టం? ఏమీ నష్టం లేదు కదా, ఎవరికి ఏం నష్టం లేదు. నష్టం నీకే. ఎవరికి నష్టం అండి? వాళ్ళకే నష్టం. ఎంత చెప్పినా కాదు నేనున్నాను అన్న ఐడెంటిటీనే పట్టుకుని వేలాడుతూ ఉంటే అసలు వాస్తవానికి బాహ్య అభ్యంతర కల్పన పరమాత్మ ఎందు లేదు. ఆయన అన్నాడా నా నుంచి సృష్టి వేరుగా ఉందని ఇలా చూస్తూ కూర్చున్నాడా? ఎవరు ఏం చేస్తున్నారు అని ఆయనకేం అవసరం, అందరిలో అంతటా ఆయనే ఉన్నాడు కదా, ఇంకా ప్రత్యేకంగా బయట నుండి చూడాల్సిన అవసరం ఏముంది ఆయనకి? లేదమ్మా. ఆయనకి రూపమే లేదు మొర్ర అంటుంటే మళ్ళీ ఆయన ఏదో చూస్తున్నాడనో ప్రపంచాన్ని వీక్షిస్తున్నాడనో ఎందుకు అనటం? ఎందుకు భాష అంటే ఒక వాక్య ప్రయోగం ఎందుకు చేశారు అంటే
ఒరే నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడంటే నీలోనే ఉన్నాడు అన్న భావన అనేది నువ్వు స్థిరీకరించుకోవాలి. కాబట్టి భాష్యమున బ్రహ్మాండ రూపుడై అభ్యంతరమునను అహం త్వం మొదలైన తన రూపంగా కలిగి ఉన్నాడు. కాబట్టి ఏమంటే నా రూపం ఆయనదే కదా, మీ రూపం ఆయనదే కదా, కాదని అన్నదేమో. ఆ విధంగా నువ్వు వ్యవహారం చేస్తే నీవు కూడా బ్రహ్మాండ రూపుడవై అవుతావు అని చెప్పాడన్నమాట. ఆత్మయందు ఆత్మారాముడై అన్ని క్రియా విశేషాలకు తానే ఒకవైపు కారణంగా ఉంటూనే మరోవైపు కాష్టమౌన వహించి సాక్షి అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు చేసే వ్యధ పనులన్నిటికీ లేదా నువ్వు చేసే మంచి పనులన్నిటికీ ఆయన సాక్షి మాత్రమే. ఎందుకంటే నువ్వు ఇవన్నీ చేసేది నేను అన్న భావనతో చేస్తున్నావు తప్ప మనసులో ఒక ఆలోచన ఉంది కదా, సంకల్పంతో చేస్తున్నావు. సంకల్పం అందుకనే ఆయన ఏమన్నాడు, కర్తృత్వం లేకుండా భోక్తృత్వం లేకుండా చేయరా, అప్పుడు అన్ని నావే అవుతాయి, నువ్వు ఫలితం అనుభవించక్కర్లేదు అన్నాడు. కానీ మనం వదులుతామా? మంచిది అనుకోండి, మెచ్చుకుంటారు అనుకుంటే నేను చేశానంటారు, మెచ్చుకోకపోతే కాదండి పక్క వాళ్ళు చెప్పారంటారు. ఇప్పుడులాగా ఎవరు చెప్పారంటే సమాధానం ఉందా? లేదు. ఒక అంతే, ఒక సమాధానం చెప్పేసేయాలి, మంది తప్పు కాదు అన్న భావనకి, అంతే కదా. ఎందుకు తప్పు కాదు అని ఆలోచించారా? నాది కూడా ఇక్కడ బాధ్యత ఉంది కదా, కేవలం ఒకళ్ళకే ఉంటుందా? అందరికి కూడా బాధ్యులే కదా. ఇంట్లో అందరిని అనరు, నేను ఒక్కదానైనా ఇల్లు మీ అందరు కూడా శుభ్రంగా ఉంచాలని అందరిని తిట్టరు మీరు. కాబట్టి అదే విధంగా మనం ఎక్కడ ఉంటున్నామో, ఏ స్థలంలో ఉంటున్నామో దాన్ని రక్షించే బాధ్యత, అక్కడ వస్తువులని వాడుకునే బాధ్యత కానీ అందరిది కదా. కేవలము మనది మాత్రమే ఉంటుందా? అదే చెప్పింది. కాబట్టి ఇక్కడ కాస్తమాన ఆయన సాక్షిగా ఉంటాడు మీరు చేసే పనులకి. కాబట్టి దానికి దోషం వస్తుందా రాదా అంటే మీరే గ్రహించుకోండి. జడస్వరూపుడు కాకపోయినప్పటికీ నిత్య ఉదితమగు చైతన్య స్వరూపుడే అయినప్పటికీ ఏ మార్పులు చేర్పులు లేనివాడై స్వాత్మ ఏదో హాయిగా ఉన్నాడు ఆయన. స్వ ఆత్మ ఏంటంటే ఎవరికి వాళ్ళకి, తన ఆత్మ ఏందే ఆయన వైపు మాట్లాడినా అందరూ ఆయన ఆత్మలే కదా, ఆయన నుంచి విడిగా ఏం రాలే కదా. కాబట్టి అందరూ ఆయనే, అందరూ ఎవరి ఆత్మ ఎందున్నా ఆయన హాయిగానే ఉన్నాడు. అంతేగాని వీడి దేహంలో నేను ఎందుకున్నాను రా అని ఆయన ఎప్పుడు చింతించలేదు. సాక్షిగా ఉన్నాడు. కాష్ట మౌనం అన్నారు అందుకని. కాష్టం అంటే తెలుసు కదా, అది ఉలకదు పలకదు ఏం చేసినా కూడా. మీరు దాన్ని కొట్టినా నరికినా అగ్నిలో పడేసినా అదేమన్నా అంటుందా? కాబట్టి మీరు ఎన్ని చేసినా ఎలా ఉన్నా ఆయన కాష్ట మౌనంతో సాక్షిగా అలాగే ఉంటాడు. కాబట్టి అలా ఉన్నాడు కాబట్టి ఏమండి నావేమి లెక్కలు రాయటం లేదా అంటే ఎందుకు రాయడు, బ్రహ్మాండంగా లెక్కలు రాస్తాడు, ఏం డౌట్ లేదు. మీరు ఏది చేసినా చిన్నదైనా సరే, ఎలాగైతే మనం రామశబ్దంలో రా పలికి తర్వాత మా పలకలేదో శ్రద్ధ ఉండి ఏదో పని వచ్చో ఏదో ఒకటి ప్రాణమైపోయినా ఆ రాకి ఆయన ఎలా అయితే ఫలితం ఇస్తాడో మీరు చేస్తున్న సమస్త కార్యాలకి కర్మలకి మీకు వేస్తాడు ఆయన. అందులో ఏం సందేహం లేదు. చిన్నదే కదండి అని మీరన్నా కూడా వేస్తాడు. కాబట్టి తెలిసి తెలియక అని మీరు అనుకున్నా ఆయనకి తెలుసు కదా, మీరు తెలిసి చేశారో తెలియక చేశారో ఆయనకి తెలుసు. ఆయన మీరు మోసం చేయలేరు. బయట వాళ్ళ ప్రపంచంలో ఎంతమందినైనా వంచన చేయగలుగుతారు మీరు, కానీ ఆయన్ని వంచన చెయ్యలేరు. కాబట్టి మీరు ఏ ఉద్దేశంతో చేశారో ఆయనకి తెలుసు. ఆ ఉద్దేశం ప్రకారం ఆయన వేసే లెక్కలు ఆయన వేస్తాడు. నాది నిరాసక్త భావం అంటే వైరాగ్య భావం అంటే ఆయన ఒప్పుకోడు. అసలు నాకు అది దృష్టిలోనే లేదండి అంటే అంత దృష్టి లేని వాళ్ళ అన్ని విషయాల్లోనూ ఆయన అది లెక్క వేస్తాడు. కాబట్టి ఎందుకు గమనించలేదు అన్నది దోషంగా ఆయన పరిగణిస్తాడు కదా. మీరనరా పిల్లలకి శిక్ష వేయరా? కాబట్టి ఇక్కడ అనేది ఏంటంటే మనం ఏదో చెప్పేసి ఎంత సమర్థింపులు చెప్పినా ఎన్ని ఇది చేసినా మీ మనస్సులో ఉన్నది ఆయనే, అది బాగా గుర్తుపెట్టుకో. ఎందుకు నేను పదే పదే చెప్తున్నానంటే మీరు సాధనలో ముందుకు వెళ్ళాలనుకున్నారు, సాధించాలన్నారు, జన్మరాహిత్యం పొందాలనుకున్నారు. ఇవన్నీ పొందినప్పుడు మీరు అనవసరమైన ఈ సమర్థింపులు మానకపోతే
ఏది చెప్తున్నానో అది గ్రహించకుండా అలా చూస్తూ కూర్చున్నారు అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. చెప్పినది గ్రహింపుకు వచ్చిందా లేదా అన్న ధ్యాస ఉండాలి. ఒక మాట గుర్తుపెట్టుకుని అది ఇంత ముందుది అని చెప్పి దానికి చెప్పేసేస్తే గురువు ఒప్పుకుంటాడా? పోనీ గురువు ఒప్పుకున్నాడే అనుకుందాం, లోపల ఉన్న సాక్షి ఒప్పుకుంటాడా? ఎందుకని ఇవి పదే పదే అంటే, ఇప్పుడు ఆచరణ చాలా ముఖ్యం. మీకు సాధకులకి ఆచరణే అత్యంత ముఖ్యమైనది. ఆచరణ లేని సాధన ఎంతవరకు ఫలితం ఇస్తుందో మీకే అనుభవం. ఇప్పటి వరకు ఆచరణ లేని సాధన చేశారు కాబట్టి కదా స్థిరత్వం రాలేదు మీకు. ఆచరణ లేని సాధన ఎంతటి అంటే ఎలాంటిదో మీ అందరూ దానికి సాక్షులే కదా. అందువల్లనే పదే పదే ఆచరణ గురించి చెప్పవలసి వస్తుంది. ఎందుకు చెప్పడం లేకపోతే ఆచరణ గురించి? ఆచరణ అనేది అత్యంత ఆవశ్యకమైనది. ఆచరణ నిర్మలంగా ఉంటే సాధన ముందుకు వెళుతుంది. ఆచరణ నిర్మలంగా లేనప్పుడు అసలు రమణ మహర్షి తొక్కలతో కూడా వండేసేవాడు. ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, పరమాత్మ ఇచ్చింది సర్వము అని. మీకేం అన్ని తిప్పలు పెట్టలేదు కదా, హాయిగా కావాల్సింది ఇష్టమైందే వండుకు తింటున్నారు కదా. అలా చేసినప్పుడు ఒక వస్తువుని దుర్వినియోగం చెయ్యరాదు. అతిగా కొనుక్కోవటం కానివ్వండి, ఏదైనా సరే మనది కాదు అన్నప్పుడు ఇంకా అత్యంత జాగరూకతతో వహించాలి. మనది కాదు కాబట్టి మనం స్టోర్ చేసేద్దాం అన్న భావన ఎప్పుడు మంచిది కాదు. 1-4 సార్లు ఒకళ్ళ 10 పైసలు మీరు తీసుకున్నారు అంటే 10 పైసలు నేను నిజంగా సద్వినియోగం చేస్తున్నానా దుర్వినియోగం చేస్తున్నానా అన్న ఆలోచన ఉండి తీరాలి. ఇక్కడే కాదు, మీరు ఎవరింట్లో ఉన్నా సరే, కూతురింట్లో ఉన్నా కొడుకింట్లో ఉన్నా, కొడుకు డబ్బులు అయినా సరే నా కొడుకు డబ్బులే కదా ఖర్చు పెడితే తప్పేంటి అన్న భావన మిమ్మల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళదు. ఎందుకు మీకు ముఖ్యంగా ఇవన్నీ చెప్తున్నా అంటే, సాధనలో ఉన్నారు కాబట్టి, సాధన అత్యంత ఆవశ్యకం అన్నారు కాబట్టి, సాధనే మా లక్ష్యం అన్నారు కాబట్టి చెప్పవలసి వస్తుంది. మనసులో లేశ మాత్రమైన స్వార్థపూరిత భావనలు కానీ, వేరే డైలాగులు కొట్టేది కానీ, సమర్థింపులు చెప్పేవన్నీ దోషాలా కాదా మీరు ఆలోచించుకోండి. మీరు సమర్థింపు చెప్తున్నారంటే అక్కడ దోషం ఉందనే కదా. దోషం లేకపోతే సమర్థింపు వస్తుందా? రాదు. కాబట్టి ఆచరణ అత్యంత ఆవశ్యకమైనది. మీరు ఎక్కడున్నారన్నది కాదు, ఎక్కడున్నా ఆచరణ ఎలా ఉన్నది అన్నది ముఖ్యం. గురు సమక్షంలోనే కాదు, గురువు లేనప్పుడు కూడా, గురువు లేని ప్లేస్ ఉందా? కాబట్టి ఎక్కడున్నా మీ యొక్క ఆచరణ అత్యంత ముఖ్యమైనది. మేము మాట్లాడేవి గురువుకి తెలియదు కదా అని మీరు అనుకుంటే పొరపాటు కాదా? బ్రహ్మలేడా అక్కడ? కాబట్టి మీరు ఏం మాట్లాడినా, ఎవరితో ఏదన్నా, గురువు గురించి సంభాషించినా, డిస్కషన్స్ పెట్టినా, ఏది చేసినా గురువుకి తెలియకుండా ఉంటుందా? కాబట్టి అత్యంత జాగరూకతతో, అందుకనే సాధన ఎవరైతే నిరంతరం చేస్తారో వాళ్ళకి ఇలాంటివన్నీ జరగవు. వాళ్ళకి అసలు అందులో అంటే అందులో ప్రత్యేకమైన శ్రద్ధ ఉండదు. అనవసరమైన విషయాల శ్రద్ధ ఉన్నది అంటే సాధన లోపము. ఎందుకు? సాధకులు కాబట్టి చెప్పవలసి వస్తుంది. మీరు సాధకులు కాదనుకోండి, నాకు అక్కర్లేదు అనుకోండి, మీకు అసలు ఏమీ చెప్పక్కర్లే. మామూలు బయట ప్రవచనాలు ఇలా చెప్తారా? చెప్తే అక్కడ ఒక్కళ్ళు ఉండరు, అందుకని అక్కడ చెప్పరు. తత్వం చెప్తారా ఎప్పుడన్నా? తత్వం చెప్తే ఎవరు వింటారండి? వినరు. అందుకే వశిష్ఠుల వారు కూడా రాముల వారికి సభలో చెప్పాడు తప్ప ఆయన బాహ్య ప్రపంచంలో ఒకటికి వెళ్ళి చెప్పలేదు. అతను అన్నారు కాబట్టి, సభా ప్రాంగణంలోనే అడిగాడు కాబట్టి అక్కడే చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు, లేకపోతే లేదు అనుకున్నారు. అలా అంతే తప్ప బాహ్యంలో కూడా ఏమంటే ఆయన తిడితే ఊరుకుంటారు. గురువు దగ్గరికి ఏదో వచ్చి గురువు పిల్లల్ని తిడితే శిష్యుల్ని ఊరుకుంటారు ఆ శిష్యులు? రాదు, అంతే కదా. కానీ పాపం మీకు ఆప్షన్ ఉందా మరి? మీకు ఆప్షన్ లేదు కదా. ఎందుకంటే మీరు సాధన కావాలన్నారు. మీరు సాధన కావాలి అన్నప్పుడు ఆచరణ చాలా ముఖ్యం కదా. ఇన్నాళ్ళు వదిలేశాం కదా, గురువు చాలా సమయాన్ని ఇచ్చాడు మీకు కదా. ఇదే పరీక్ష అనుకోండి, ఇంకోటి అనుకోండి, చాలా రోజులు బోధ కూడా చేయలేదు. వెనక్కి వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఇంకా మీరు పట్టుదలగా ఉన్నారు కాబట్టి ఇక ఇప్పటి నుంచి ఆచరణే ముఖ్యంగా చెప్పాలి. మరి
పిల్లవాడికి ఏ మందు మంచిదో అది వెయ్యాలి కానీ పిల్లవాడు తాగడండి వాడికి ఇదండి అదండి అని పిల్లవాడికి వేరే మంది వేస్తారా? వాడికి వచ్చిన రోగం తగ్గడానికి ఎలా వేస్తారు? అలా వేయగలుగుతారా? భయం కదా లోపల, పిల్లవాడికి ఏమైపోతుందో. కాబట్టి గురువుకి భయం అని కాదు, వీళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి దృఢంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది ఏదో అది కూడా చెప్పాలి. కేవలం మళ్ళీ మీకు చెప్పినదే మళ్ళీ నేను చెప్తూ పోతే ఇక్కడ బోధ ఎక్కడుంది? అసలు ఇక్కడ ఉన్నది బ్రహ్మం అని అయిపోయింది, అది మీకు అవగాహన అయిపోయింది. అన్ని అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మీకు చెప్పేది ఏముంది? కొత్తగా ఏమీ లేదు. కానీ ఇక్కడ మీకు లోపం ఎక్కడ జరుగుతోంది? ఆచరణలో జరుగుతోంది మీకు. కాబట్టి ఆచరణ గురించే చెప్పాలి. ఆ ఆచరణను మీరు సరిదిద్దుకోవాలి, అంతేగాని చెప్పేది చెప్తూనే ఉంటారు, మేము చెప్పేది చెప్తూనే ఉంటామండి, చేసేది చేస్తూనే ఉంటామంటే మళ్ళీ గురువు ఎందుకంటే ఏది ఎప్పుడు లుప్తమవుతుందో మీరు చెప్పగలరా? ఏది మీ చేతుల్లో లేదు. కాబట్టి మరలా మీకు ఒక సద్వినియోగం అంటే ఒక సదావకాశం ఇచ్చిన దాన్ని మీరు కనుక సద్వినియోగం చేసుకుంటే ఈసారైనా స్థిరత్వం పొందొచ్చు. ఎందుకంటే కేవలము ఆచరణ లోపమే, ఆచరణలో నేనుతో వ్యవహరిస్తున్నారు కాబట్టి కదా సాధన ముందుకు వెళ్ళలేదు. ఎందుకో జారిపోతుందండి, ఎక్కడో ఎలా పోతుంది మాకు అర్థం కావటం లేదండి. ఎందుకు అర్థం కాదు? అర్థం కాని వాళ్ళు ఎవరున్నారండి? తెలీదా? అందువలన గురువు కఠినంగా ఉన్నాడని మీరు భావించినా ఏం చేయగలుగుతారు చెప్పండి? తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించకపోతే పిల్లవాడో పెద్దవాడో ఏదైనా కొన్ని విషయాల్లో కఠినంగా లేకపోతే వాడు మాట వింటాడా? మీరు అన్నారు అది కఠినత్వం లేవు, వాడు వినడండి, రెండు వేస్తేనే వింటాడని అనట్లేదు. ఆ చంటి పిల్లాడిని వాడికి ఏమర్థం అవుతుందని రెండు వేస్తే వింటాడు. కొట్టారు కాబట్టి సరేలేని ఊరుకుంటాడు, మళ్ళీ కొడతారేమో. కొంత మొండితనం వచ్చాక మాట్లాడచ్చానుకోండి, ఏం చేస్తావు, కొడతావు అంతేగా కొట్టుకో అంటాడు. అనరా? ఎంతమంది పిల్లలు అనలేదు ఆ డైలాగులు? కానీ ఇప్పుడు సాధకులు మేము కూడా అంతేనండి, మేము ఇలాగే ఉంటామన్నారు అనుకోండి, ఏమవుతుంది? గురువు మళ్ళీ అజ్ఞాతంలో వెళ్ళిపోతాడు, అంతే కదా. గురువుకే ఇప్పుడు మీరందరూ అయిపోతే గురువుకి ఏమిటి వస్తుందండి? రాసుకుంటాడు ఏమన్నా శిష్య పరంపర ఇంతమంది ఉన్నారండి, లెక్కే ఉందండి అండి ఎంతమంది శిష్యులు, ఎవరు ధరించారు ఎవరు ధరించలేదని టిక్కులు కొట్టుకుంటూ కూర్చుంటాడా? కాబట్టి అందరూ కూడా జాగరూకతతో ఆచరణ ఆచరణ అనేది ఎంత ముఖ్యమైనదో గ్రహించండి. ఆచరణ అత్యంత ఆవశ్యకమైనది. ఆచరణ సరిగ్గా ఉన్నప్పుడే మీ మనస్సుల్లో మాలిన్యం లేకుండా ఉంటుంది. నాది అన్న స్వార్థపూరిత బుద్ధి ఉండదు. ఆ బుద్ధి లేనప్పుడే సాధన ముందుకు వెళుతుంది. కాబట్టి స్వార్థ బుద్ధి లేకుండా నిస్వార్థ బుద్ధితో నిర్మల హృదయంతో ఆచరణలు చేయండి. శుభం భూయాలు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. ఇక్కడ ఆ బ్రహ్మం యొక్క తత్వాన్ని ఆయన ఉపదేశిస్తున్నారు. ఓ రామచంద్ర, కేవలం ఆ విరాట్ పురుషుడే కాదయ్యా, తత్వజ్ఞానులకు వారంతా కూడా ఆయా బంధాలు ఉన్నప్పుడు గాని అవన్నీ లేనప్పుడు గాని తృణం కాష్టం మనుజ విగ్రహాల వలె క్రోధరాగ ఆసాదులచే స్పర్శించబడిన వారై మహా మౌన స్వరూపులై ఉంటారు.
కాబట్టి కోపడుతున్నారు కాబట్టి లోపల ఏదో ఉందా, అగ్ని జ్వాలలు రగులుతున్నాయా? అగ్ని జ్వాలలు రగిలితే మళ్ళీ మాట్లాడగలమా? అలాంటివి ఏమి ఉండవని చెప్పడం కాష్టంగా, అంటే లోపల ఏమీ ఉండదని. కాబట్టి గురువులు కోపడుతున్నారంటే గురువులకు కూడా కోపం పోలేదండి, మాకేం పోతుందండి అని అనుకుంటే అది ఏమవుతుంది, దానివల్ల మీరు తప్పుదారి పడతారు కదా. ఇక్కడ చెప్పడం ఏంటంటే గురువుకేం కాదు, గురువుకేం లేదు కాబట్టి అలా అనుకున్నారు అనుకోండి, భావన. అలా అనుకున్నప్పుడు ఏమైపోతుంది, దారి తప్పిపోరు. కాబట్టి నేను కూడా అరవచ్చు అనుకుంటారు. మధ్యాహ్నం మీరు చదివిన దాంట్లో కామక్రోధాల గురించి వచ్చింది కదా, క్రోధం గురించి. అట్లా కనుక అనుకుంటే అది మామూలు మనుషులకి చెప్పింది, అది సాధకులు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. అలా కనుక ఉంటే అవతల వాడు తిట్టాడు, వాడి పాలన ఏవో చదివారు కదా మధ్యాహ్నం. వాడు తిట్టాడు, నా కోసమే తిట్టాడు, ఇంకో జన్మలో ఏదో ఉంది అది ఇది అని అలా అనుకుంటారా? సాధకులు ఎన్నడూ ముందు వెనకల గురించి అనరాదు. ముందు వెనకలు అసలు ఉన్నాయా? మరి ఎందు వెనకలు లేనప్పుడు మరి కోపతాపాల గురించి గురించి అవి చదవటం అంటే వాళ్ళు చిన్న లెవెల్ నుంచి మొదలుపెట్టి చెప్తారు. కాబట్టి తత్వజ్ఞానంలో స్థిరపడిన వారి బోధ వేరుంటుంది, స్థిరపడకుండా కేవలం తెలిసిన వారి బోధ వేరుగా ఉంటుంది. ఆ యొక్క భేదం గ్రహించుకుంటే ఇక్కడ బుద్ధిలో మాంద్యం ఏర్పడదు. అందుకనే మిమ్మల్ని వేరేవి చదవద్దు అని ఎందుకు చెప్తాను అంటే, అనవసరంగా అవేవో అని మీకు అర్థం కాక ఒకదానికి ఒకటి అర్థం చేసుకుంటే లేనిపోని వస్తాయి. అందుకని కేవలం శంకరులవే చదవండి అమ్మా అని చెప్పేది కూడా అందుకే. సరే, కొంత విద్యా ప్రకాశనందగిరిది ఏంటంటే అందులోని సూక్ష్మాన్ని గ్రహిస్తే, ఆయన బాహ్యానిదే చెప్పారు, మనిషి మారడానికి చెప్పారు. తత్వజ్ఞానం గురువుని ఆశ్రయిస్తే అన్నారు, కానీ ఎలా ఆశ్రయించాలి అవన్నీ ఆయన చెప్పలేదు. మామూలుగా ఆయన ధోరణిలో ఆయన చెప్పారు. కాబట్టి అది కొంత మేరకు మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే బాహ్యంలో ఉన్న మీ లక్షణాలని మీరు పోగొట్టుకోవడానికి అది పారాయణ చెయ్యవచ్చు, చదవవచ్చు. కానీ అందులో మామూలు అంటే సాధకులు కాని వారి గురించి కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చదివేది. కాబట్టి సాధకులు కాని వారిది మీకు అప్లై చేసుకున్నారు అనుకోండి, మీరు సాధకులో కదా, మీకు తెలుసు కదా. కాబట్టి అలాంటివి చదివినప్పుడు ఇగ్నోర్ చేయాలి, లేదా చదవటం మానేయాలి. అంతే తప్ప మళ్ళీ అవి చదువుకుని దాని యందు శ్రద్ధ పెట్టరాదు. కాబట్టి లేనప్పుడు కానీ తృణం కాష్ట మనుజ విగ్రహాల వలె క్రోధ రాగ ఆషాదులచే స్పర్శించబడని వారై మహా మౌన స్వరూపులై ఉంటారు. జల వచ్చగాక క్షణాలు సమీపంత అంతరంగ మౌన స్థితిని విడిచిటలేదు. రమణ మహర్షిది మనం విన్నాం కదా. రమణ మహర్షి ఏమిటి, మనకి పెరియవారు. ఆయన తర్వాత ఆయన కూడా జయేంద్ర సరస్వతి స్వామి కూడా జైలుకి వెళ్ళారు. ఆయన అప్పుడు ఏమన్నా ఎవరినన్నా శపించారా? ఏమీ శపించలేదు. ఎలా జరగాలి అలా జరిగింది కదా. అంటే ఎవరైతే బ్రహ్మంలో స్థిర నిశ్చయులై ఉంటారో వారు దేనికి కూడా చలించరు, లోపల పరమ మౌనంగానే ఉంటారు. బాహ్యానికి చూపించవలసి వచ్చినప్పుడు ఆ కామక్రోధాలే చూపిస్తారు. కామక్రోధాలంటే మీరు కోరికలు అనుకునేది. కామక్రోధాలంటే ఏది మీ దగ్గర నుంచి ఆశిస్తున్నారో అది, అంతేగాని వాళ్ళకంటూ పర్సనల్ కోరికలనా కాదు. ఇంకా ఈర్ష్యాసూయలు ఉంటాయా? కాబట్టి కామక్రోధాలు శిష్యులకు సంబంధించినవి. కాబట్టి అవి వాళ్ళ సొంతనివి కాదు కదా. శిష్యుడు బాగుపడాలన్న తపన కూడా శిష్యుడి గురించి, కానీ తన కోరిక శిష్యుడు బాగుపడితే ఆయనకేమొస్తుందండి, ఏమీ రాదు. కాబట్టి ఇక్కడ కామక్రోధాలు ఎందుకన్నామంటే శిష్యుడు బాగుపడాలని అతనికి ఆ క్రోధాన్ని చూపిస్తారు. అంతే తప్ప లోపల ఉంటే ఇంకా అసలు వారు వివిధ కార్యజాలలో నిమగ్నమై ఉన్న సమయంలో కూడా శిలా మధ్య భాగం వలె నిశ్చల స్వరూపులై క్రోధాది చంచలత్వాన్ని పొందని వారై శాంత చిత్తులై ఆది అంతాలను తెలుసుకున్న వారై ఉంటారు. పరమశాంత చిత్తులై సర్వ సంరంభాలను ప్రశాంత మౌన స్వరూపంచే కేవల సాక్షిగా దర్శిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీకు అనుమానం, ఎందుకంటే మీతో మీ గురువు చాలా సరదాగా ఉంటారు, జోకులు వేస్తారు, మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కొంత మీకు ఒక భావము ఇది లేదు. కానీ గురువు కోపాన్ని భరించగలరా? మౌనాన్ని భరించగలరా? అదే అప్పుడు ఎప్పుడు వద్దు అని అంటే మీ ప్రవర్తన ఎలా ఉండాలి? మరి మళ్ళీ ఎక్కడికో రావాల్సి వస్తుంది.
కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే గురువు సరదాగా మాట్లాడుతున్నారు, జోక్స్ వేస్తున్నారంటే మీరు గురువుతో జోక్స్ వేయమనా? మీరు గురువుకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వవలసిందే, ఎలర్ట్ గానే మాట్లాడాలి. గురువు ఎందుకు సరదాగా మాట్లాడతాడు అన్నది చాలా సార్లు చెప్పాను. అది అలుసుగా తీసుకుని సాధనను ఎగ్గొట్టకూడదు. సాధనను ఎగ్గొడితే మళ్ళీ ఉగ్ర రూపం చూపించాల్సి వస్తుంది. తప్పదది. అది కూడా మీ మంచికే, మంచి కన్నా కూడా సాధనలో ముందుకు వెళతారని కోపట్టం కానీ సాధన నుంచి పారిపోతారనుకోండి, దానికి అప్పుడు మరి గురువు కోపాన్నే భరించలేకపోతే. దీపకుడిది కథ ఎలా ఉంది? గురువు ఎంత కోపడ్డా వదిలేసి వెళ్ళిపోయాడు గురువుని, అందుకు కదా అంత గొప్పవాడు అయ్యాడు. కాబట్టి గొప్పవాడు కావాలంటే తప్పదు, కొంత సహనం లేకపోతే ఎలా కుదురుతుంది? సహనం ఎప్పుడు తప్పు చేసినప్పుడు సహనం వహించి మార్గాన్ని మార్చుకోవాలి. అంతేగాని తిట్టారు కదా అని పారిపోతున్నారు అనుకోండి, దానివల్ల ఏమిటి? మళ్ళీ జన్మ పరంపరే కదా. కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా ఇప్పుడు. ఆ విధంగా గురువులని ఎప్పుడు కూడా మన బుద్ధులతోటో మన ప్రవర్తనతోటో అసలు మన బుద్ధితోటి ఎప్పుడు వాళ్ళని అంచనా వేయరాదు. జ్ఞానులను అర్థం చేసుకోవడం కష్టమని చాలా సార్లు మనకి ఉపదేశాల్లో వచ్చింది కదా. అందుకని అసలు ఎందుకు వాళ్ళ గురించి మనకి ఏమైనా అవసరమా? వాళ్ళ గురించి పోనీ ఏమైనా రహస్యాలు ఉన్నాయా? ఇంకెందుకు ఉత్సుకత మనకి? మీ దగ్గర రహస్యాలు ఉన్నాయి కానీ గురువు దగ్గర రహస్యాలు ఉన్నాయా? కాబట్టి ఇంకెందుకు గురువు గురించి ఉత్సుకత? అబ్బా సేమ్ టు సేమ్ గురువు గారి పోలికలు నాకు ఒకటే ఉన్నాయండి, గురువు గారి వస్త్రాలు లాంటి నా దగ్గర కూడా ఉన్నాయి, కాబట్టి నేను సమానమే గురువు గారితోటి, సేమ్ కళ్ళజోడు సేమ్ అన్ని చాలా ఉన్నాయండి కదా. ఇలాంటి భావనలు ఉన్నాయనుకోండి, మీకులాగే నాకు కూడా ఈ ఇష్టాలే ఉన్నాయండి, మీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదండి, అబ్బో గురువు గారు నావి చాలా కలిసాయండి అభిరుచులు, ఇలా అనుకున్నారు అనుకోండి, సాధన వెళ్తుందా? ఎందుకు ఇవన్నీ చెప్పడం అంటే మీ సాధనకి అడ్డంకులవి. మీకు గురువు గారు అభిరుచిలో ఇష్టాలు అయిష్టాలు, ఉప్మా ఇష్టం లేదన్న సంగతి, ఇవన్నీ మీ మనసుకి అనవసరమైన విషయాలు. ఆ గురువు గారు చెప్పగాలేంది, మిమ్మల్ని చెప్పద్దని ఎవరన్నా అన్నారా? అనలేదుగా. అవకాశం ఉన్నప్పుడు ఏం చేసుకోవాలో అనుకున్నాం కదా, అవునా కదా. కాబట్టి అదే పట్టు కూర్చుని ఇష్టాలు ఉంటుంది అన్నారు, మనకి ఆవిడకేమో ఇష్టాలు ఉన్నాయి. అంటే అలాంటివి మనసులోకి వచ్చాయనుకోండి, సాధన వెళ్ళదు. బాగా గుర్తు పెట్టుకోండి, సాధనకి అవరోధాలు కదా, మనస్సంకల్పితాలే సాధనకి అవరోధాలు. మరి మనస్సులో ఏ భావం పెట్టుకున్న అవరోధమే కదా. మరి అవరోధాలు పెట్టుకుంటే ఎలా మనకి మనం తీరిగ్గా? కాబట్టి ఒకవేళ ఇది ప్రళయం అయిపోయిన తర్వాత ఏమైందని అడిగాడు ఆయన. అప్పుడు చెప్పాడు, ప్రళయం అయిపోయిన తర్వాత కూడా ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా సూక్ష్మ రూపాన్ని అంటే అందులో విలీనం అవుతారు. నశించటం అంటే మనం మామూలుగా మరణిస్తారని భావించాం. అప్పుడు అలాగే చెప్పాం, పోనీలే పాపం అని కదా. వాళ్ళు బ్రహ్మరూపం గురించి తెలియకుండా వాళ్ళు బ్రహ్మరూపం పొందుతారంటే కష్టం కదా. అందుకని వాళ్ళు నశిస్తారన్నాం, మరణిస్తారని చెప్పామా? ప్రళయంతో పాటు నశిస్తారన్నాం, అంటే రూపం నశించింది. అప్పుడు అది అర్థం కాలేదు కదా. అబ్బా దేవతలు కూడా చచ్చిపోతారు, మనం కూడా పోతున్నాం, పెద్ద గొప్పే ఉందిలే అనిపిస్తుంది. అలా అనుకోవడానికి మరి అలా అనుకోరాదు. అందువల్ల నశిస్తున్నారు అంటే వారు కూడా నెమ్మదిగా వాళ్ళ యొక్క ఏ రూపం ధరించి అయితే ఉన్నారో, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఋషులు బోడు మంది ఉన్నారు, బ్రహ్మవేత్తలు చాలా మంది రూపం దాల్చే కదా మన దగ్గరకు వచ్చి ఉన్నారు. మరి రమణ మహర్షి కానివ్వండి, ఎవరైనా సరే పెరియవారు, వీళ్ళందరూ రూపం దాల్చే కదా వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ ప్రళయాంతరంలో నెమ్మదిగా వాళ్ళ యొక్క రూపాన్ని ఆ బ్రహ్మంలో విలీనం చేస్తారు అందరూ కూడా. అంటే అదృశ్యులైపోతారు అని అన్నాడు. అందుకని రాముల వారు మరి అదృశ్యులైన వారు ఏ రూపం పొందారు అన్నాడు. అదృశ్యులైన వారు ఏ రూపం పొందుతారు? బ్రహ్మలో విలీనం అయిపోతారు. విలీనం అయిపోతారు, ఇంకా మరలా భేదం కనపడుతుంది వాళ్ళ మధ్యలో. బ్రహ్మము
రూపాలు తీసుకుని వస్తే దేవతలు ఋషులు వీళ్ళందరూ అయ్యారు. బ్రహ్మం ఏం చేసింది? ఉపసంహరించింది తన శక్తిని, సృష్టిలోంచి తన శక్తిని ఉపసంహరించింది. అంటే తన శక్తిని తను తీసేసుకుంది. అప్పుడు అంతా నశించింది. అయితే ఎవరైతే తత్వజ్ఞానంలో వాళ్ళ దేహాలని అంటే తాను వాళ్ళు సమానమే కదా, కాబట్టి వాళ్ళు అందులో లీనమయ్యారు. వేరే వాళ్ళందరూ నశించారు. బీజ రూపాలుగా ఉన్నారంటే మళ్ళీ కర్మ అనుభవించడానికి పుట్టాలి కదా. వాళ్ళందరినీ వీళ్ళు బీజ రూపాల్లో లేరు, వీళ్ళు విలీనం అయిపోయారు. ఎందుకంటే రూపం లేనప్పుడు ఏ రూపం అయినా పొందవచ్చు. మళ్ళీ ఎవరు అవసరమో వాళ్ళు వస్తారు. ఏంటి అర్థం కాలేదా? మనుషులు పెంచినప్పుడు డబ్బు మనిషి అలా పండించడం అవన్నీ జరుగుతుంటాయి. అవును, వస్తారు. ఏముంది అక్కడ? అంటే అలా వాళ్ళు అలా వస్తారు. ఎన్నిసార్లు చెప్పుకోలేదు? రాముడు అంటే పాపం ధనస్సు పట్టుకు రావాలి, కృష్ణుడు అంటే మళ్ళీ పిలక పెట్టుకు రావద్దు, నెమలు పెంచావు నువ్వు, పిలకలు కావాలి కదా. కాబట్టి మీరు ఎలా పిలిస్తే అలా వస్తారు. ఋషుల్ని పిలిస్తే ఋషులు అవతారం వేసుకుని వస్తాడు ఆయన. చెప్పుకుని అదే కదా, తెల్లకోట మీద అనుకోండి ఏమైనా రాయొచ్చు. ఆల్రెడీ వేరేది ఉందంటే ఏం రాస్తారు? తెల్ల కాగితం మీద ఏదైనా రాయొచ్చు అనే డైలాగులు ఉన్నాయి కదా. మరి సింపుల్. కాబట్టి ఎక్కడ చెప్పినా స్వప్నమే మనకు అతి సమీపమైన సుస్పష్టమైన దృష్టాంతం. సమీపమైన అంటే మనం స్వయంగా పొందుతున్నది కాబట్టి. కాబట్టి జగత్తంతా కూడా అదే. అంటే నువ్వు మెలుకున్న తర్వాత ఎలా లేదో జ్ఞానం వచ్చిన తర్వాత అది లేదు అన్నది సుస్పష్టం అవుతుంది. కానీ జ్ఞానం రావాలి అంటే అది భ్రాంతి అని చెప్పే సాధన చెయ్యాలి. పట్టుదల అనండి లేదా దృఢ విశ్వాసం అప్పుడు కలగచ్చు. కానీ ముందరైతే అలా అనుకుని వెళ్ళాలి కదా. ఫ్లైట్ ఏమంటే మొన్నే ఫ్లైట్ ఒకటి పేలిపోయింది, ఈ ఫ్లైట్ పేలుతుందా లేదా అంటే మరి ప్రయాణం ఎలా చేస్తారు? చేయగలరా? ఏమీ పేలదు, నేను ఎక్కినది అనుకుంటేనే ఎక్కగలుగుతారు. ఒకటి పేలింది ఇంకోటి పేలుతుందా? పేలదు కదా. కాబట్టి ఈ జగత్తు గురించిన చింతన మానేసి సాధనే పరమావధి కాబట్టి సాధన చెయ్యాలి. అంతే తప్ప మళ్ళీ తర్వాత అంటే ఇంకోటి ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటే కాలయాపన, కాలం గడిచిపోతూ ఉంటుంది. ఆయన సృష్టి ఉపసంహరించక్కర్లా, మీలోంచి ఉపసంహరించుకుంటాడు తన శక్తిని. కేవలం ప్రళయాంత కాలంలోనే ఆయన చేస్తాడా? లేకపోతే ఇప్పుడు ఎక్కడైనా ప్లేస్ ఉండేదా మనకి కూర్చోడానికి నిల్చోడానికి? కొంతమందిలోంచి ఆయన ఉపసంహారం చేసుకుంటాడు తన శక్తిని. కాబట్టి సమయాన్ని వృధా చెయ్యరాదు. సరే, మళ్ళీ స్వప్నము దేహాలు ఇవన్నీ అర్థమైంది కదా మీకు? లోకంలో స్థూల దేహ రైతులకు పిశాచ జీవులు ఆవహించటం అనేది కదా కొంత లోకజనులు వారి భావాన్ని అనుసరించి అనుభవంగా పొందుతున్నారు, అంతే కదా. అలాగే జ్ఞానం అనేది అనుభవ ప్రసిద్ధము. కానీ పరలోకములు అనేవి అనుభవ ప్రసిద్ధం కాదు. ఎవడన్నా నేను పోయొచ్చు అని అంటాడా? లేదమ్మా. అలాంటి వాళ్ళు ఎవరన్నా అంటే నమ్మకండి. ఒక ఆయన చెప్పేవాడు, గోడవతలకి తీర్థం చెప్పాను కదా, నేను రోజు పొద్దున్నే శివలోకానికి వెళ్ళొస్తానండి అంటాడు. అని బయట భక్తులు నిల్చుంటారు. ఆయన ఇంటి గోడ బయట ఇంతెత్తు గోడ ఉంటుంది, ఆయన తలకాయ ఒకటే కనపడుతుంది. నేను శివలోకంకి వెళ్ళొచ్చా, అక్కడ శివుడిని అభిషేకించొచ్చా అన్నాడు. అని తీర్థం ఇస్తాడు. వరంగల్లో ఉంటాడు ఆయన. ఇప్పుడు తెలియదు మనకి. దానికి చాలా ఆశ్చర్యం వేసింది. శివుడిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం ఎందుకు? అక్కడే ఉండొచ్చు కదా. ఒట్టిగా ఏదో ఒక గంట సేపు ఉండి వచ్చే కాడికి శివలోకం ఎందుకు వెళ్తాం? నన్ను బలవంతంగా పట్టుకుపోయారు అంటే అప్పుడు కాదని పరిస్థితి. ఎవరింటికి వెళ్ళామనుకోండి తప్పదు కదా మనకి. నేను తాగలేదు. ఆ సినిమాలో గిరిజ పాడుతుంది కదా, అది కాదు, ఏదో మురికాలు నీట అన్నట్టు. నేను తీసుకోలేదు. ఆయన సీరియస్ గా చూసాడు నాకేంటి గొడవ అసలు ఎవరైనా అలా చేస్తారా? అంత శివలోకం వెళ్ళిన వాడికి
నీకు మరి ఇదెందుకు గోడ అవతల నుంచి ఎందుకు ఇవ్వాలి వాళ్ళని రోడ్డు మీద నిల్చోబెట్టి? ఇంకా నీకేం శివలోక ప్రాప్తి జరుగుతుంది? జరుగుతుందా? శివుడు అలా చేయమని చెప్పాడా? అప్పుడు నిన్నెందుకు పిలుస్తాడు? నువ్వు మడి కట్టుకున్నావనే. వాళ్ళ కోపం కూడా వచ్చింది. నేను శివలోకం వెళ్ళి మళ్ళీ రావటం ఎందుకంటే అక్కడే ఉండొచ్చు కదా. ఏదో 10 మందికి 20 మందికి తీర్థం ఇవ్వడానికి మళ్ళీ రావాలా మనం? ఒక మూఢ విశ్వాసం నమ్మకమా? ఏదన్నా కానివ్వండి, అనుసరించే వాళ్ళు అనుసరించుకుంటారు. వాళ్ళని ఏంటి, వాళ్ళ ఆనందం వాళ్ళది. ఆయన ఇప్పుడు నేను ఎవరింటికి అయితే వెళ్ళానో మరి వాళ్ళకి ఒక్కటి జరగల, ఏదేదో చెప్పాడు. ఇప్పుడు నేను ఆ మాట అంటే ఎంత కోపం వస్తుంది. నేను నవ్వుకునేదాన్ని, నేను ఎప్పుడు అనలేదు. మరి ఆయన ఏంటి ఒక్కటి జరగలేదేంటి అని. సరే మనకెందుకు కదా. సరే తర్వాత ఏంటో తెలియదు వాళ్ళ సంగతి, నేను ఎప్పుడు వాళ్ళకు అతను ఏమిటి అక్కడ ఉన్నాడా ఏమైంది మళ్ళీ వెళ్ళి అలా తీర్థం పుచ్చుకోవడానికి అని అడగి. మనకు అక్కర్లేని తీర్థాల గురించి మనకెందుకు. అంటే ఎలాగా ప్రజలని మోసం చెయ్యొచ్చు అంటే ఇలా అనేక రకాలుగా చెయ్యొచ్చు. ఏముంది అక్కడ? అసలు నాకు అదే అర్థం కాదు, వీళ్ళు ఎలా నమ్ముతున్నారు అని. శివులకి ఏమైనా ఫ్లైట్ లో వెళ్ళొచ్చేదా? ఎలా పోతాడు? నిజంగా అంత భక్తి పారవస్యం ఉన్నవాడైతే ఈ పని చేయక్కర్లా. భక్తులు మనకి 3 మంది భక్తులు విన్నాం, మనం చదివాం. ఎవరైనా అలా చేశారా? ఎవరైనా అలా చేశారా? 3 మంది భక్తులు మనకి పరిచయం కదా పాపం. మరి ఎవరు అలా చేయలేదు. ఎప్పుడైతే మనం సరే ఓకే ఎందుకులేండి కానీ కాబట్టి మరణించిన తర్వాత ఏమవుతామో మనకి దేనికండి? మరణమే వద్దు. మరణము అంటే ఆ స్థితి, అది వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ దేహం పొందే స్థితి. మరణము అంటే ఈ దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్ళటమే. ఆ స్థితి అవసరమా? ఆ స్థితి కోసం అయితే ఎందుకంటే కష్టపడటం, అది అందరికీ లభిస్తుంది. ఏదో కొంచెం మంచి పనులు చేస్తే కాస్త మంచి ఉపాధి, కాస్త నీట్ గా ఉండేది లభిస్తుంది. చెప్పుకున్నాం కదా, ఏసీ ఇంట్లో కుక్క జీవితం. అవునండి. మరి ఉత్తమ జీవితం అంటే ఏది ఉత్తమం ఉంది అనుకుంటాం? అంటే డబ్బు ఉన్నవాడు సుఖపడుతున్నాడా? పోనీ డబ్బున్నది పోనీ అందులో మనకి దొరికితే మరి ఇంకా ఉత్తమ జీవితం అంటే ఏముంది చెప్పండి? ఏసీ వేసినా అది బహుబాబే అంటుంది, ఇంకోటి అంత కదా. అదే అంటే ఆహా, పోనీలే ఉత్తమ జన్మ వస్తుంది మనకి, పోనీ ఏసీలో కుక్కలాగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే 7 ఏళ్ళే కదా దాని జీవితం. 7 ఏళ్లలో ఎన్నాళ్ళు పాపం ఏసీలో ఉంటుంది. ఇప్పుడు అక్కడ అమెరికాలో అక్కడ వాటికి చొక్కాలు కుడతారు, అన్ని కుడతారు, వాటికి స్పెషల్ బెట్లు అన్ని ఉంటాయి. పోనీ అమెరికాలో పుడితే పడుకు సుఖమా? అక్కడైనా కుక్కనే అంటారు కదా. డాగ్ అనే అంటారు కదా. వాళ్ళకి వాళ్ళ దాన్ని కుక్క అనకూడదు, వాళ్ళ పేరు చెప్తే అనాలి, ఇట్స్ మై బేబీ అంటారు వాళ్ళు. తెలిసిందా? చూసారా? మరి అంతటి గౌరవం, అది ఉన్నతమే అనుకుంటే. కాబట్టి ఉన్నతమైన జన్మ అంటే ఏదండి? మానవ జన్మ ఉత్తమమైంది అన్నారు. ఉత్తమమైన వాటిలో ఉత్తమమైందంటే ఏదని చెప్తారు? డబ్బు ఉంటేనా? వేదం వస్తేనా? జ్ఞానం వస్తే అనాలి. ఆ జ్ఞానం రావాలంటే సాధన ఉంది. మళ్ళీ వచ్చే జన్మలో జ్ఞానవంతులుగా పుట్టాలని కోరిక ఎందుకు అసలు? ఈ జన్మలోనే జ్ఞానం పొందేసి హ్యాపీగా ఉండక మళ్ళీ వచ్చే జన్మలో జ్ఞానవంతులుగా పుట్టాలి అనగానే పుడతారా? ఎలా పుడతారు? ఆయనే లంచాలు తీసుకోడు మన మాట వినటానికి, మరి ఆయన ఎందుకు మన మాట వింటాడు? అసలు అదేం కోరిక? వచ్చే జ్ఞానవంతులుగా పుడతామండి. మన లిస్టులో మన చేతుల్లో ఉందేమిటి? కాబట్టి వచ్చే జన్మ గురించి ఆలోచించే అంత ఇది ఉన్నప్పుడు ఈ జన్మలోనే కాస్త సాధన చేసేస్తే జ్ఞానులు ఈ జన్మలోనే అవుతారు కదా పాపం. అది ఉత్తమమా? వచ్చే జన్మ గురించి ఉత్తమమా? ఈ జన్మలో జ్ఞానం పొందడమే ఉత్తమం.
కాబట్టి జగత్ సత్యం పరలోకం మిథ్య అని కూడా అనకండి, బ్రహ్మం సత్యం అనుకోండి. కాబట్టి నేను ఉన్నాను కాబట్టి జగత్తే ఇది, స్వర్గలోకం మిథ్య అంటే. కాబట్టి ఏది సత్యం ఏది సత్యం కానేది ముఖ్యం కానే కాదు. ఏది సత్యమైనా అసత్యమైనా కూడా ఈ జీవుడు అనబడు జ్ఞానస్వరూపి ఏ వస్తువు యొక్క సత్తాను ఏ ప్రకారంగా తెలుసుకుంటుందో అది ఆ సంవిత్తుకు ఆ ప్రకారంగానే అనుభూతం అవుతుంది. ఎవరు ఏ భావనతో దేనిని చూస్తారో వారికి ఆ భావనచే అది అట్లే అనుభూతం అవుతుంది. అందుకే జగత్తు కొందరికి ఒకలాగా, ఇంకొక దారులకి ఇంకొకరిలాగా రకరకాలుగా కనపడుతుంది. ఇది ఎన్నోసార్లు అనుభవం కదా, ఎన్నిసార్లు అనుభవం కాదు. మీకు ఒక దృశ్యం మీకు ఇష్టంగా కనపడుతుంది, మీకు వ్యతిరేకంగా ఉంటుంది, ఆవిడకి కోపం వస్తుంది, ఇంకోటికి ద్వేషం వస్తుంది. జరిగింది ఒకటే. ఒక సినిమా చూసారండి, అందరికి ఒకే అభిప్రాయం ఉంటుందా? కొందరు జోక్స్ కి నవ్వుతారు, కొంతమంది నవ్వుతారా అంటారు. నవ్వరు కదా, కొంతమంది నవ్వరు. ఏం చేస్తారు? నాకు నచ్చలేదండి అంటారు. కొంతమందికి దెయ్యాల సినిమాలు ఇష్టం, అది నిజంది కాదు కదా అని నవ్వుతారు. అదేమిటో మనకేమో దెయ్యాలంటే ముందే భయం, ఇక సినిమా ఏం చూస్తాం. కాబట్టి ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభూతి. అనుభూతి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కల్పన. నాకు ఇది ఇష్టం, ఇలా ఉంటే ఇష్టం అంటారు. ఒక దృశ్యాన్ని కొంతమంది ఎంజాయ్ చేస్తారు. ఈవిడికి పర్వతాలు ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. అంతే, ఆవిడకి పర్వతాలు ఇష్టం, నాకు భయం. ఇష్టం అంటే ఎక్కాలి కదా, ఎక్కితే కింద పడిపో. ఎందుకు వచ్చిన కష్టాలు చెప్పండి? హాయిగా ప్రశాంతంగా ఓ దగ్గర ఉండక పర్వతాలు చూడగానే మనసు ఎక్కడికో పోతుందంట. మరి మనకేమో మనసే లేదా, ఎక్కడ పోతాం? మనసు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా పోతారు. అంటే ఇక్కడే ఇక సరదాగా మీరు అన్నారు కాబట్టి, అంతేగాని ఏది విక్రించడం అని కాదు అసలు. ఏదో ఒకటి మరి సరదాగా చెప్పాలంటే ఎవరో ఒకళ్ళకి చెప్పాలి కదా, చెప్పాలి కదా. మీరు ఎప్పుడో అన్నట్టు గుర్తుంది, మరి ఏం చేస్తాను, ఈ సమయానికి అది గుర్తొచ్చింది. పోనీ ఎప్పుడన్నా ఎక్కిందా ఒక పర్వతం? ఏమిటో మరి నాకెప్పుడు చెప్పలే ఈ పర్వతం. పర్వతాలు ఇష్టాలు ఉన్న వాళ్ళు నిమిషానికి ఒకసారి ఎక్కుతూ రావాలి కదా, కనీసం నెలకోసారన్నా ఎక్కాలిగా. నాకైతే ఎప్పుడు కనపడలేదు ఇన్ని సంవత్సరాల్లో పర్వతం ఎక్కినట్టుగా. అంటే పర్వతాన్ని చూడటం ఇష్టమని నేను భావించాను. ఇంకా నేను ఎప్పుడు పాప ఆమెను ఏం అనలేదు. అంటే ఏంటంటే ఎందుకు ఎక్కట్లేదు, మీకు ఇష్టం అన్నారు కదా అని నేను అడగలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమందికి చూడటం ఇష్టం, కొంతమందికి వినటం ఇష్టం. రకరకాల మనుషులు, అందరికీ ఒకేలాగా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది సత్యమా అసత్యమా ఎందుకు వచ్చిన గోల? వాడు సత్యం అన్నాడు అనుక సరేనండి అనండి, ఇంకోటి అసత్యం అన్నాడు సరే అనండి, గొడవ లేదు కదా. ఎందుకు అనవసరమైన ఆర్గ్యుమెంట్లు? సత్యం తెలిసినప్పుడు ఆర్గ్యుమెంట్లు ఎవరు చేయరు. పరమసత్యం తెలిసిన వాడు ఆర్గ్యూ చేయడు. పరమసత్యం తెలియని వాళ్ళే నానా గోల. జీవించున్న వాని అనుభవం సత్యం, మరణించిన వాని అనుభవం అసత్యం అని ఎలా అంటారు? మరణించిన అనుభవం ఎలా వస్తుంది? ఎవరైనా అనుభవం పొందుతారా? యమలోకం వరకు వెళ్ళొచ్చానండి అంటాడు. వాడికి అక్కడ స్పృహ ఉందా? వెళ్ళొచ్చాను. పక్కవాడు అంటాడు నేను అక్కడ వరకు వెళ్ళొచ్చారు అంటే, అమ్మ బాబాయ్ పోనీలే లోపలికి వెళ్ళలేదు అంటాడా? నాకేం తెలియలేదు అంటాడు. వాడికి తెలుస్తుందా? కనపడిందా యమలోకం? వెళ్ళొచ్చానని అన్నాడా? వాడు అన్కాన్షియస్ అవుతాడో ఏదో అవుతాడు, ఏదో మళ్ళీ బతికాడు, బతికానరా అంటాడు. అంతేగాని ఇంకా అక్కడి నుంచి ఏమైనా జరుగుతుందా? ఏముంటుంది. కాబట్టి అనుభవం అసత్యం అని ఎలా అంటాం? కాబట్టి జీవించి ఉన్నవాడు మరణించేవాడి అనుభవాన్ని కాస్త చూసి అది మర్చిపోతాడు, కాబట్టి స్వప్నతుల్యంగా చూస్తాడు అన్నారు. కాబట్టి ఇక్కడ జీవించిన వాడికి అనుభవాలు ఉంటాయి, కానీ మరణించిన వాడికి అనుభవాలు ఎక్కడ ఉంటాయి? మనం మాట్లాడదు. మరణించిన వాడికి నాకు అనుభవం ఉందంటే ఏమవుతుంది? పెడతారు. కాబట్టి జీవించి ఉన్న వానికి జీవిత అనుభవం సత్యం, మరణించిన వానికి మరణానంతర అనుభవం సత్యం. అంటే జీవుడిగా మరణిస్తే అవన్నీ ఉంటాయి కదా, కానీ వాడు బతికాక అవన్నీ గుర్తుంటాయా?
ఎక్కడో గుర్తుంటావు ఉండవు. కదా, అదేమిటో ఉండవమ్మా. అవన్నీ గుర్తుంటాయా? ఎక్కడా గుర్తుండవు. ఉండవు. కాబట్టి ఇక్కడ వేరే సత్యాలు లేనే లేవయ్యా. అది తెలుసుకున్న వాడికి ఆనందం, హాయిగా ఉంటాడు వాడు. జీవించడము సత్యమే, నేను మరణించడం కూడా సత్యమే అయ్యా. జీవి కదా. జ్ఞానికి వాటితో ఏంటి సంబంధం? పుట్టాను పోయాను అంటాడా? అన్నాడు. అనరమ్మా. కాబట్టి మొట్టమొదటగా వేదాది ప్రమాణాలచే ప్రతిపాదించబడుచు స్వయం సిద్ధమై జ్ఞానమే తన యొక్క స్వరూపంగా కలిగి ఉన్నదే ఆత్మ ఉన్నది. ఆత్మ స్వయం ప్రకాశము. అందుచేత ఈ జీవుని స్వస్వరూపమగు ఆత్మ జాగ్రత్త స్వప్నం మొదలైన సర్వ వ్యవహారాలకు మునుముందుగానే ఉన్నది. అట్టి ఆత్మ తన యొక్క నిత్య సిద్ధమగు నిజస్వరూప జ్ఞానాన్ని తెలుసుకునే ఉన్నది. కాబట్టి ఆత్మకి మళ్ళీ మనం ఏం చెప్పక్కర్లే. మీరు సాధన చేసేది దానికోసం కాదు కదా, దానిలాగా అవ్వడానికి. అంతేగాని దానికి బోధించడానికి మీరు ఏమైనా సాధన చేస్తున్నారా? లేదమ్మా. ఎందుకంటే మీరు జ్ఞాన స్వరూపులే కాదనడానికి లేదు, కాకపోతే చిలుము పట్టున్నారు. ఇప్పుడు సోమవారు చూసారా, చూడండి బంగారం లాగా మీరు చిలుము పట్టున్నాయి. అలాగే అందరు కూడా చిలుము పట్టున్నారు బాహ్యమైన జగత్తుతో. అంటే ఆ జగత్తుతో అంటే నా ఉద్దేశం ఆ జగత్తును మీరు పూసుకున్నారు. పిల్లలు మట్టి పూసుకుని ఆడుకుంటారు కదా, అలా మట్టి పూసుకుని ఉన్నారు. కాబట్టి అది వదిలిస్తే ప్రకాశిస్తారు ఇలాగా కదా. ప్రకాశం ఉంది అందులో, చిలుము పట్టింది, వదలగొడితే ప్రకాశం. కాబట్టి మీది మీరు వదలగొట్టుకోవాలి. బోధ జరుగుతుంది, బోధ మనకే ఉంటుంది. ఏదో అంటారు కదా, గుడ్డి గుర్రాన్ని అక్కడ వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించగలమా అని. ఏదైనా అంతే కదా. కాబట్టి ఆ చిలుము వదలగొట్టుకోవాలి. ఎవరికి వాడే చేసుకోవాలి బోధ సహాయంతో. కాబట్టి ఇక్కడ మళ్ళీ జీవుడు ఇవన్నీ కూడా రాముల వారు అడిగారు, మరి ఈ వాసన అనేది పరబ్రహ్మం నుంచి జనించిందా? జగత్తే వాసన రూపం అని చెప్పబడుతోంది కదా, మరి అందుకనే అడుగుతున్నాను స్వామి, చెప్పమని అడిగాడు. ఈ జగత్తు బ్రహ్మము నుండే జనించింది అను సిద్ధాంతం కూడా శాస్త్ర ప్రతిపాదితం కాదా అంటే కదా అని ఆయన అడిగారు. బ్రహ్మము సర్వదా కూటస్థము అంటే మార్పులు చేర్పులు లేనిది, అద్వితీయము. దానికి ద్వితీయం లేనే లేదు రామచంద్ర అని చెప్తున్నాడు. మరి అట్టి నిత్య కర్మల పరబ్రహ్మం నుండి వాసనలు ఎలా జనిస్తాయ్యా? వాసనలు పరబ్రహ్మం నుండి జనించలేదు. అందుకే ఎన్నిసార్లు చెప్పలేదు సాక్షి రూపం సాక్షి రూపం అని చెప్పలేదు. సాక్షిగా ఎలా ఉంటాడండి? వాసనలు ఉన్నవాడు సాక్షిగా ఉండగలడా? లేదమ్మా. కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక దృశ్యం జరుగుతోంది అక్కడ, మీరు కొంచెం అది ఇష్టం ఉండ ఇష్టం లేక సాక్షిగా ఉన్నారు, కానీ లోపల మౌనంగా ఉన్నారా? లేదు. లోపల ఎన్నాయి, కొంత సంతోషిస్తారు, కొన్ని తిట్టుకుంటారు, రకరకాలు కదా. కదా, ఒక దృశ్యం జరుగుతుంది, ఒకళ్ళని తిడుతున్నాం, అప్పుడు పక్క వాళ్ళు ఏమనుకుంటుంటారు? పైన ఉంటారు కదా. ఉందనే చెప్తున్నాను. ఒకళ్ళని తిడుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారండి? మౌనంగా ఉంటారు కదా, లోపల మౌనంగా ఉంటారు కదా. అమ్మ బాబోయ్, సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు కదా. మిమ్మల్ని తిడుతున్నా కూడా మీరు లోపల అనుకోరు దొరికిపోయానని. భావం లేకుండా ఎందుకు? భావం లేరు కాబట్టి అజ్ఞాని అయిపోయారు. భావం ఉంటే పరమ అజ్ఞాని. అంతే కదా, సింపుల్. అది భావన ఉంటే అంటే ఇక్కడ పరబ్రహ్మం గురించిన భావన ఉన్నప్పుడు అది ఉంది కాబట్టి గురువు గారు తిడితే మా మంచిగా అంటున్నారు. అర్థమైందా? నేనేం ఒట్టిగా అనలేదు. కాబట్టి అది తెలిసిన తర్వాత కూడా, అంటే మా మంచిగా అని తెలిసిన తర్వాత కూడా వేరే భావనలు ఉన్నాయనుకోండి, సింపుల్. అర్థమైంది ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను? కాబట్టి పరబ్రహ్మ నుంచి ఏది జనించలేదయ్యా.
మరి అప్పుడు వాసనలు ఎక్కడి నుంచి? వాసనలోనే పడే శబ్దము, దాని అర్థము కూడా అద్వితీయమగు బ్రహ్మం గురించి బోధించడానికి శాస్త్రములు కల్పించబడ్డాయి. నేను ఎన్నిసార్లు చెప్పానా చెప్పలేదా మీకు? బోధ కోసం కొన్ని శబ్ద రూపాలు వాడుకోవడం జరిగింది. వాసనలన్నా, కోరికలన్నా, ఆశలన్నా, కామక్రోధాలన్నా, లోభమోహాలన్నా అన్ని అవే. ఒకటే మాట చెప్తే విని విని బోరు కొడుతుంది కదండి, అందుకని వాటికి పేర్లు మార్చారు, అంతకన్నా ఏం లేదు. కోపంగా ఉన్నప్పుడు కేవలం కోపం కోపం అసూయకి ప్రతిరూపం అనరు కోపాన్ని. వాడి కోపాలేండి, అసూయలేండి, అందుకే అట్లా అరుస్తున్నాడు వాడు అనరు. వాడి కుళ్ళులేండి అనరు. కుళ్ళు పైత్యం ప్రకోపిస్తే ఏదో వస్తుందని అనరు. బాహ్యంలో ఎన్ని అనుకుంటారండి, ఇలా రకరకాలు. ఏమైంది? కాబట్టి కల్పించబడింది ఆ పదము. జ్ఞానోదయం అయ్యే వరకు ఈ వాసనలు ఎక్కడో అక్కడ నుండి ఏదో కారణం చేత జనించాయనే. జనించాయి అంటే అది పూర్వజన్మ వాసన అని అన్నారు కదా. పూర్వజన్మది అన్ని పక్కన పెట్టినా ఈ జన్మలో కొన్ని తెచ్చుకోలేదు మీరు. ఈ జన్మలో మేమన్నా ఏమి వాసన లేకుండా ఉన్నారా? ఉన్నారా? ఎక్కడున్నారు? ఉన్నారా? లేమమ్మా. ఎంత జరుగుతున్నా లోపల నుంచి ఒక కోరిక రాలే రాత్రికి ఏం తినాలని? ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా లోపల నుంచి. అరే ఇందాక తిందా అనుకుని వచ్చేసానే, ఎట్లా రేపు పొద్దున తినాలి, ఏదో ఒకటి వస్తుంది కదా. ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, ఆలోచనే వాసన. మళ్ళీ ఆలోచన మళ్ళీ వేరేది లేదు. వాసన అంటేనే ఆలోచన. మీ కోరికన్నా, సంకల్పం అన్నా, ఏదన్నా వాసనే. వాసన లేకపోతే నిర్మలంగా లేదండి, హాయిగా ఉంది కదా. ఇప్పుడు ఏదైనా వాసన వచ్చింది ముక్కు మూస్తాం, చూసారా? అవునా కదా? బాహ్యంలో వాసన వస్తే ఏం చేస్తారు? ముక్కు మూసుకుంటారు, అక్కడి నుంచి వెళ్ళడానికి అగరబత్తి వెలిగి ఏదో ప్రయత్నాలు చేస్తాం. కానీ లోపల వాసనలు సాధన ద్వారా మాత్రమే పోతాయి. కాబట్టి లోపల వాసన అంటే ఏంటి? ఎందుకు అది ఊరికే మన ఇచ్చేస్తోంది? అది ప్రశాంతంగా ఉండనిచ్చిందా? బాహ్యమైన వాసన ప్రశాంతంగా ఉండనివ్వదు, లోపల వాసన కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. దీన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని ఎలా పోగొట్టుకుంటారు? కేవలం సాధన మాత్రమే, జ్ఞానం మాత్రమే. ఇప్పుడు అర్థమైంది కదా? కాబట్టి ఎప్పుడైతే జ్ఞానము పరిపూర్ణంగా అనండి, ప్రస్ఫుటంగా అనండి, స్థిరంగా లభిస్తుందో అప్పుడు అంతా బ్రహ్మమే అని గ్రహించగలుగుతారు. కాబట్టి రాఘవ, సర్వము బ్రహ్మమే అను పరిజ్ఞానమునే తత్వజ్ఞులు నిర్వాణము అంటారు. అట్టి బ్రహ్మమును గురించి జ్ఞానం లేకపోతే బంధము. కాబట్టి బంధాలు రకరకాలు. బద్ధుడను అన్న భావన బంధం, ముక్తుడను అన్న భావన ముక్తికి దారి తీస్తుంది. కాబట్టి మనకు మనం అన్ని కల్పించుకుంటాం కదా, కల్పించుకున్నవన్నీ బంధాలే. అవతల వాళ్ళు వదిలేసినా మనం పట్టు కూర్చుంటే వాళ్ళు అసలు మనల్ని పట్టించుకోవటం లేదండి అంటే సంతోషించాలి, బాధపడక్కర్లా. అయినా మనం పట్టుకుంటున్నామంటే అర్థం ఏంటి? బ్రహ్మ తెలిసి వేస్ట్ అయిపోలేదు. ఆలోచన ఎందుకు మనకి? సంతోషించాలి, బ్రహ్మం మనకి సానుకూలం చేశాడు, పరిస్థితి గొడవే లేదు. అయినా కూడా ఇంకా పట్టుకుని సమయాన్ని వృధా చేసుకుంటే ఏం లాభం? మళ్ళీ దానికోసం సమర్థింపులు చెప్పుకోవటం అవసరమా? అదంతా ఆ బంధానికి ఒక ప్రాముఖ్యత ఇవ్వటం అనేది, ఏ బంధం మిమ్మల్ని పట్టించుకోవటం లేదో ఆ బంధానికి ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల మీకు బాధ కలుగుతోందా, లేకపోతే ఆనందం కలిగి సాధన పెరుగుతోందా? సమయం వృధా చేసుకున్నారు, అంతకన్నా ఏమీ లేదు. ఆ సమయం వృధా అయిన తర్వాత మటుకు ఏదన్నా క్షమించమన్నా, ఇంకోటన్నా, వేరేదన్నా సమర్థింపులు చెప్పినా అన్ని ఎంత వృధా. కాబట్టి ముక్తి కష్టతరం కాదా అని అడిగాడు రాముల వారు. పాపం చిన్నపిల్లాడు కదా. ముక్తి అన్న భావన అంటే, ముక్తి అన్నది ఒక భావనయే, భావన కదా. అంటే మీరు ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నారు కదా. నేను ముక్తి పొందాలన్నది ఒక కోరికే కదా భావన అంటే. ఇంకా మళ్ళీ ముక్తి పొందేది ఏమిటి? సిలువ వదిలిస్తే అదేమిటో తెలుస్తుంది.
చిలువ ఉన్నప్పుడు ఇతడో తెలియదు, రాగో తెలియదు, ఏదో తెలియదు. చిలువ అద్దంలో ఎప్పుడు కనపడుతుందంటే అద్దం పైన మురికి అంతా వదలగొడితే మీ రూపం కనపడుతుంది. అలాగే ఈ కోరికలు భావనలు అన్ని తీసేసి సహజ స్థితిలో ఉంటే అప్పుడు అదే ముక్తి. కాబట్టి ముక్తి అనే భావనయే, అది కేవలం ఒక భావన. భావన యొక్క పరివర్తన మాత్రం చేత బంధ మోక్షాలు సిద్ధిస్తున్నాయి. విషయము ఇంత మాత్రమే అయి ఉండగా భావన మాత్రం చేత మోక్షం సిద్ధిస్తుండగా మోక్షం పొందటం బహుక్లేశాలతో కూడుకున్నదని ఎవరైనా చెప్పదలిస్తే అది సమంజసమా? కాబట్టి భావన మాత్ర ప్రయత్నించే మోక్షం అనే అవగాహన లభించుచుండగా మోక్ష స్థానం సంపాదించడం కష్టమని ఎలాగా అంటారు? అది ఉచితమా? ఉన్నదే అది, అది కాక వేరేది ఉన్నదా? బ్రహ్మం అంటేనే మోక్షము, ముక్తి, జీవ బ్రహ్మైక్యము, ఏంటన్నా చెప్పండి. అదే ఉంటే మీరు మళ్ళీ నేను అది పొందాలి. కాబట్టి మోక్షం పొందటం బహుక్లేశాలతో కూడుకున్నదని మీరు భావన చేస్తున్నారు కాబట్టి పొందట్లేదు. ఉన్నదాన్ని పొందటం, ఇంట్లో ఉన్న వస్తువుని వాడుకోవటం కష్టం అంటే ఏం చెప్పాలి? ఉన్నది సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అత్యంత సులభం అవుతుంది. అంతేగాని సమయాన్ని బోధ జరుగుతూ ఉంటే మనసును అటు ఇటు తిప్పుకుంటూ మనసులో భావాలను, అంటే మనసులో ఆలోచనలు చేస్తూ ఉంటే ఇంకా బోధ యొక్క ప్రయోజనం ఏమిటి? అంటే మీరు పొందే ప్రయోజనం. అందువల్ల సూక్ష్మం అర్థం కాదు, సాధన ముందుకు వెళ్ళదు. బోధ సమయంలో బోధ మాత్రమే వినాలి. శ్రవణ మనన నిధిధ్యాసనలు. ఇంకా మళ్ళీ శ్రవణమే సరిగ్గా లేకపోతే మననము నిధిధ్యాసనలు ఎలా జరుగుతాయి? కాబట్టి దానివల్ల మీలో మార్పులు వస్తున్నాయా చెప్పండి? వస్తే మనకి చాలా మార్పులు రావాలి. అనుకున్నంత మార్పులు వచ్చాయా? ఇంకా బాహ్యాన్ని గుర్తిస్తున్నారు, బాహ్యంలో కష్టాలు మీకు కనపడుతున్నాయి, ఇది కష్టంగా ఉంది అని అంటున్నారు. ఆలోచనలు ఉంటున్నాయి కదా, ముందు అవన్నీ పక్కన పెట్టండి. మీలో ఆలోచనలు సన్నగిల్లాయా? కాబట్టి ఇక్కడ మనము ఎన్ని పుస్తకాలు చదివాము, ఎంతసేపు చదువుతున్నాము అన్న దానికన్నా ఎంత అలర్ట్నెస్ చదువుతున్నాము, ఎంత మనకి లోపలికి ఇదవుతోంది అన్నది చూసుకోవాలి. దానివల్ల నామస్మరణ చేసుకుంటే ఉత్సాహంగా ఉంటారు కదా, నిద్ర రాకుండా. ఆ నామము లేకపోతే అలర్ట్గానే ఉంటున్నాం అమ్మా. మీ బాధ అంతా వింటున్నాం అమ్మా, అర్థం అవుతుందమ్మా. వినండి వినండి. ఓకే, అంటే ఉత్సాహంగా పెరగాలి. అది మనము, అంటే నేను అన్నది ఇక్కడ ఈ ప్రవచనం గురించి కాదులేండి, వీళ్ళు పొద్దున్న నుంచి అంతా చదువుకుంటారు. కాబట్టి ఇక్కడ నిజంగా ఉత్సాహం ఉన్నదా లేదా అని ఎవరు ప్రశ్న వేసుకోవటం లేదు. అందుకని జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు, జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వరు. ఎవరి రొటీన్ వాళ్ళది అయిపోతుంది కదా. ఒక ఉత్సాహం ఉంటే కదా, ఉత్సాహం ఉంటే దాంట్లో జాయిన్ అవుతారు. ఉత్సాహం లేనిది నెమ్మదిగా సన్నగిల్లిపోతూ ఉంటుంది. రొటీన్ వేసుకుంటున్నారు, బాగుంది. ఆ రొటీన్ లో అంటే రోజుల్లో కూడా పోనీ మొత్తం 15 మందో 20 మందో కాకపోయినా కనీసం ఒక 10 మందన్నా చదువుతున్నారు అనుకోండి, పక్క వాళ్ళు ఎలర్ట్ గా ఉంటారు కదా. అలా ప్లాన్ చేసుకుంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అప్పుడు ఉత్సాహంగా వింటారేమో. ఆలోచించుకోండి మీరు, మీ ఇష్టం, మీ ఆచరణ మీది. కాకపోతే ఏంటంటే చూసి చూసి చెప్తున్నాను. దానివల్ల ఉపయోగం నాకేమి ఆచరణ ఉపయోగాలు కనిపించటం లేదు. శ్రద్ధాలోపాలు జరుగుతున్నాయి, సమయపాలన ఉండట్లేదు. ఆ సమయానికని ఆ సమయపాలన ఎందు కొంత అలసత్వం జరుగుతుంది కదా. పర్వాలేదు, ఒక 10 నిమిషాలు అటు ఇటు అనుకుంటారు. ఇలా రకరకాలుగా జరుగుతుంది. ఎందువల్ల? అక్కడ ఉత్సాహం సన్నగిల్లటం వల్ల, ఒక తప్పదు అన్న భావనతో చేస్తున్నారు. అవునా కాదా? కాబట్టి అలా కాకుండా సాధన అనేది ఉత్సాహంగా మన పార్టిసిపేషన్, మనసు అంటే మనసా వాచ కర్మణ పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు దానివల్ల ఉంటుంది.
తర్వాత మీరు ఆ చదువుతున్నప్పుడు అర్థం కాని చదవకండి, ఎందుకు ఉపయోగం ఏముంది అసలు. మీకు అర్థమయ్యేది ఏదైతే ఉన్నాయో గ్రంథాలు ఎంత సులభంగా ఉన్నాయో అవి చదువుకోండి. అంతేగాని అనవసరంగా అర్థం కానివి, వేరే అర్థాలు ఇచ్చేవి అలాంటివి పారాయణలు చేయకండి. ఎందుకంటే అనవసరంగా మనసు ఇంకో దానికి వెళ్ళిపోతే మొదటికే మోసం వస్తుంది కదా. అందువలన జాగరూకతతో ఉండాలి మీరు. ఆచరణ అది కూడా ఏంటంటే ఒక ఆచరణ కింద సత్సంగం చేయమన్నాం కానీ రొటీన్ గా చేయమనలేదు. కాబట్టి ఆ రొటీన్ అన్న భావన మనసులోంచి వెళ్ళినప్పుడే మీరు దాన్ని చేయగలుగుతారు. కాబట్టి చిత్తావృత్తిని అంటే మీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఆచరణ బాహ్యానికి వెళితే అది బంధాన్ని కలగజేస్తుంది, అంతర్ముఖానికి వెళితే అదే మోక్షం. కాబట్టి ఆచరణ లోపల అన్నారు. లోపల అంటే అర్థము బ్రహ్మముతో ఆచరణ, బ్రహ్మాచరణ, బ్రహ్మంలాగా ఉండటము అనేది అది మీకు మోక్షాన్ని కలగజేస్తుంది. అంటే మోక్షాన్ని ఇస్తుంది అంటే ఆల్రెడీ పొందారు కాబట్టి అది కలగజేస్తుంది. బహిర్ముఖం అంటే బంధము. దృశ్య ప్రపంచ అతీతత్వము శాంతము అయినట్టు చైతన్య స్వరూప స్థితియే మోక్షము. కాబట్టి దృశ్య సహితమైన స్థితి, దృశ్య పరిమిత, దృశ్య అంతర్గత చంచల స్థితి బంధము. కాబట్టి ఉచితం నిర్ణయించుకునే శక్తులు ఉన్నాయి కదా, జ్ఞానం ఉన్నది ఏది ఉచితము అన్నది, ఏది మంచి ఏది చెడు అని గ్రహించే బుద్ధి ఉన్నప్పుడు ఇక్కడ మీలో జరుగుతున్న ఇంకొకటి ఎలాగంటే అవతల వాళ్ళు ఏమనలేదు కదా మనం ఎందుకు అనటంలే, మనం అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారన్న భావనలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఇంకా అప్పుడు మీకు ధైర్యం ఉన్నట్టు ఎలా అవుతుంది? మీ భావ వ్యక్తీకరణ కూడా చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉన్నదా? సత్సంగము ఇలా చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం చెప్పరు. గురువు అన్నప్పుడు నాకు అనిపించింది కానమ్మా అంటారు. అలాంటి సమర్థింపులు నాకు చెప్పరాదు. మరి అలాంటి ఉన్నప్పుడు ఎందుకు మీరు అప్లై చేసుకోవటం లేదు? పార్టిసిపేషన్ అంటే కేవలము చదవటము, అవతల వాళ్ళు చదివితే వినటమునా కాదు. ఏది మనకు ఉచితము, అక్కడ ఏంటి జరుగుతోంది, అలా కాకుండా మనం ఇంకో పద్ధతిని ఆప్ చేసుకుంటే గనక మనకి బాగుంటుందా అన్న ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా చెప్పగలగాలి. ధైర్యం లేనప్పుడు ఎలా అంటే అదేదో గుడ్డెతో చేలో పడ్డట్టు పోయినట్టుగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదివేస్తున్నారు. నా టర్న్ ఎప్పుడు, నీ టర్న్ ఎప్పుడు కదా. ఆలోచించుకోండి మీరు. మీకు అది బాగా నచ్చి లేదంటే మాకైతే ఆనందంగానే ఉందంటే ఓకే ప్రొసీడ్, నేనేం చేయలేదు, నేను ఉండను కదా అక్కడ, నాకేం బాధలేదు. సో మీకు అది బాగుంది అనుకుంటే నేను చేసేదేంటి. మళ్ళీ ఆయన అక్కడెక్కడో చూసిన దాని గురించి చెప్పాడు, అవన్నీ మనకు అవసరం లేదు. స్వరూపత చిదాకాశమై ఉన్న ఈ సృష్టికి గల ప్రయోజనం ఏమిటి మహర్షి అని అడిగాడు అతను. సర్వజనులకు వారి వారి కర్మానుసారంగా విషయ ఫలాలను అందిస్తోంది. కర్మను అనుభవింపజేస్తోంది కదా, సృష్టి ప్రయోజనాలు చెప్తున్నారు. అధికారి అయిన వానికి జ్ఞానం అనే ఫలమును ఇవ్వటం చూసుకోండి. అధికారి అయిన వానికి అంటే మీకు ఆ యొక్క అర్హత కలిగింది అని చెప్పి మీకు ఇవ్వటం వల్ల ఆ ఫలాన్ని ఇస్తుంటే దాన్ని జారవిడుచుకుంటున్నారు. ఆ ఫలాన్ని ఆరగించిన వారికి అంటే జీర్ణం చేసుకున్న వాడికి కదా. దశరథుడు యజ్ఞం చేసినప్పుడు అందులోంచి అమృతాన్ని భార్యలకు ఇవ్వమంటే ఇస్తే కదా పిల్లలు పుట్టారు. అది స్వీకరించకపోతేవారా అంటే ఏ కార్యం అంటే దేనికోసం చేయబడింది యజ్ఞము? పిల్లల కోసం. కాబట్టి దానిని అతను ఆచరించాడు కాబట్టి పిల్లలు పుట్టారు. మరి ఇప్పుడు మీరు సాధన మోక్షం కోసం కదా ఇది అంటున్నారు. మరి అప్పుడు ఆ సాధన ఫలాన్ని మీరు బహుజాగరూకతతో ఆరగించకపోతే వృధా అయిపోతుంది కదా. అది కాబట్టి రెండే ప్రయోజనాలు అన్నాడు శాస్త్రం చెప్పేది. సర్వజనులకు వారి వారి కర్మానుసారంగా విషయ ఫలాలను అందించటం, అది అనుభవించటం కోసమా జన్మించింది మానవ జన్మ. అంటే మీకు అర్హత ఎందుకు కలగజేశారు?
అరే మీకు అర్హత లభించిందిరా ఇప్పుడు ఈ మానవ జన్మలో, కాబట్టి ఈ బోధ అనే ఫలాన్ని స్వీకరించి దేనికి ఈ మానవ జన్మ లభించిందో దాన్ని సార్థకం చేసుకోరా అని చెప్పారు. అంతే కదా చెప్పింది, ఇంకేమైనా చెప్పారా? కాబట్టి అధికారి అయిన వారికి జ్ఞానం అనే ఫలాన్ని ఇవ్వటం, ఈ రెండే ప్రయోజనాలు. అంటే తరింపజేయడానికి కృష్ణావతారంలో ఎలాగైతే సర్వులకి మోక్షాన్ని ప్రసాదించాడో ఆయన, కృష్ణావతారంలో ఏం చెప్పాడు? అడుగు పొడుగున్న వాళ్ళందరికీ, ఎందుకంటే వచ్చేది కలికాలం, కలికాలం వచ్చేసేస్తే చాలా ఇదవుతుంది, అప్పుడు దేవతలు కనపడటం కష్టం, తరించటం కష్టం కలికాలంలో. కానీ ఆ త్రేతాయుగంలో వాటిల్లో జరిగినట్టుగా ఈ కలికాలంలో జరగదు. అందువలన సర్వులకి ఆయన యొక్క భక్తులనండి, విశ్వాసపాతులనండి, జ్ఞానులనండి, అందరికీ కూడా ఆయన మోక్షాన్ని ఇచ్చాడు. ఆ మోక్ష స్థితి ఆయన సాంగత్యం కోరుకున్నది. అంటే ఒక బ్రహ్మం రూపం దాల్చి వచ్చినప్పుడు మిగతా బ్రహ్మస్వరూపులు కూడా అన్నారట, స్వామి నీ యొక్క ఆ సాహచర్యం మాకు కావాలి అని కోరుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికి కూడా రూపాలు ఇచ్చాడు ఆయన. రూపాలు ఇంకా అంటే అంత బ్రహ్మరూపం లేని పరమ భక్తులు అలా ఉన్న వాళ్ళకేమో ఈ గడ్డి పరకలు అలాంటి జన్మనిచ్చాడు ఆయన జన్మించినప్పుడు. ఆయన కాలి స్పర్శ తగిలినా చాలు మోక్షం అని చెప్పారు. బ్రహ్మం మరి, బ్రహ్మం యొక్క కాలి స్పర్శ తగిలినా కూడా వాడికి మోక్షమే వస్తుంది. లేకపోతే రాముడు వారి కాలి దగ్గర ఆవిడకి రాయి రూపం ఎందుకు పోయింది? కాబట్టి ఇక్కడ సూక్ష్మాలను గ్రహించినప్పుడు పరమానందం కలుగుతుంది, సూక్ష్మాన్ని గ్రహించినప్పుడు సందేహాలు కలుగుతాయి. ఏమండి రాముల వారు బ్రహ్మం కాదు కదా అంటే, బ్రహ్మజ్ఞానం అయ్యాకే కదా అడుగుకి వచ్చాడు ఆయన, అప్పుడు బ్రహ్మం అయినట్టే కదా. కాబట్టి ప్రతిదానికి సమాధానం ఉంటుంది. సమాధానం ఎవరి సూక్ష్మాన్ని గ్రహించిన వాడికి సమాధానం తెలుస్తుంది. లేకపోతే సందేహాస్పదుడికి ఎప్పుడు చూసినా ఏవో ఒకటి ఉంటాయి. వాడు సాధన చెయ్యడు, ఆ చేసేదాన్ని ఇలా అడ్డదిడ్డంగా అన్నాడు అనుకోండి, ఎప్పటికి ఫలిస్తాడు? అన్నీ నాకు తెలుసు అనుకున్నారు అనుకోండి, వినబుద్ధి అవుతుందా? వినబుద్ధి కాదు. కాబట్టి తెలుసు అని వినేవాడికి కష్టమే, అన్నీ నాకు తెలుసు అని చెప్పేవాడు కష్టమే. కాబట్టి నాకు ఏది తెలియదు అనుకున్నవాడే చక్కగా వినగలుగుతాడు. నాకు అసలు ఏమొచ్చని చెప్తాను, ఏదోలే ఆయన అనుగ్రహం అనుకున్నవాడు బాగా చెప్పగలుగుతాడు. జ్ఞానం ఎప్పుడైనా నాకు అన్ని తెలుసు అంటాడా? అనడు. కాబట్టి జ్ఞాని ఏది చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది. అజ్ఞాని వినేటప్పుడు నాకు ఏమి తెలియదు కాబట్టి నేను చాలా జాగరూకతతో వినాలి, శ్రద్ధాభక్తులతో నేను ఆచరణ పెట్టాలి, అంటే ఆ సూక్ష్మం నేను గ్రహించాలి అన్న అలర్ట్నెస్ తో వినాలి. అప్పుడు అటు ఇటు దిక్కులు చుట్టం కానీ ఇంకోటి కానీ వస్తాయా? రావప్పుడు. శ్రద్ధాభక్తులతో వినాలి. లేదు నేను సూక్ష్మ గ్రహించి ఇప్పుడే పొందాలి, పొంది తీరాలన్న తపనే తపస్సు. ఆ విధంగా వినాలి. అన్ని తెలిసినవే అన్నారు అనుకోండి, అన్ని తెలిసినవే చెప్పాక అప్పుడు ఒక ఆవిడ వచ్చింది, తెలుసుగా మీ అందరికి కూడా అన్నారు, కష్టపడి 4 రోజులు వచ్చింది, అన్ని తెలిసినవేనండి ఇందులో ఏం లేదండి. మరి ఇంకా కష్టాలు ఎందుకు పోలేదు ఆవిడికి? ఇప్పటికీ ఆవిడ అంటుంది, అన్ని తెలుసన్న వాళ్ళకి కష్టాలు వదలవు, ఎందుకంటే తెలుసన్న అహంకారం. ఏమిటి తెలుసు? తెలిసినప్పుడు ఆచరణ ఎందుకు పెట్టట్లేదు? తెలిసిన వాడు ఆచరణ పెట్టాలి కదా. ఆచరణ పెడితే కష్టాలు ఉంటాయా? మనసు కఠినంగా ఉంటుందా? మాట కఠినంగా ఉంటుందా? ఏది కఠినంగా ఉంటుంది? అన్ని చక్కగా సానుకూలంగా ఉంటాయి, ఆనందం లభిస్తుంది జీవితంలో. కాబట్టి అన్ని తెలుసు అనుకున్న వాళ్ళకి బోధ అవసరం లేదు, ఆచరణ వాళ్ళు పెట్టుకోవాలి కదా. అది సరే, ఎన్నో చెప్పాడు ఆయన అవన్నీ. ఇక కాళరాత్రి గురించి కూడా, అంటే ప్రళయం యొక్క రోజు అన్నాడు. ఎందుకు అవన్నీ మనకు అక్కర్లే కదా. ప్రళయం ఎలా సంభవిస్తుందో తెలుసుకుంటారా? దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగం లేనివి చెప్పడం నాకు కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే బ్రహ్మానికి అసాధ్యమైనదే లేదు, అసాధ్యమైనది లేనిది కాబట్టి అది వింటే ఏంటి, సాధన ముందుకు వెళ్ళాలి కదా. అదంత విని అబ్బా బ్రహ్మం ఇంత గొప్పవాడా అంత గొప్పవాడా అనుకోవడానిక?
అక్కర్లా. ఎందుకంటే ఉన్న సమయం చాలా స్వల్పం మీ అందరిది. అంటే అదేదో మిమ్మల్ని భయపెడుతున్నాను అనుకోకండి, సాధన సమయం చెప్తున్నాను. ఆనందంగా జీవించే కాలం ఎక్కువ ఉండాలని నా కోరిక, అంతే తప్ప సమయం చాలా తక్కువ అంటే ఏదో నెగిటివ్ భావంతో చెప్పటం లేదు. స్వల్పంగా ఉంది అంటే తొందరగా మీరు ఆ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని పొందితే ఆనందంగా ఉండే జీవించే కాలం అద్భుతంగా ఉంటుంది. ఆ కాలం ఎక్కువ ఉండాలి. ఆ కాలం ఎక్కువ ఉండాలా, అజ్ఞాన కాలం ఎక్కువ అయిపోయింది చాలు. 50 ఏళ్ళు 60 70 ఏళ్ల వరకు వచ్చారు కదా, ఇంకా ఎందుకండి అజ్ఞానపు కాలం. కాబట్టి దాన్ని స్వల్పం చేసుకుంటారని చెప్పాను, వేరే ఉద్దేశాలు ఏం లేవు. సరే, కాబట్టి కాళరాత్రి ఎలా ఉంది ఇవన్నీ మనకు అక్కర్లేదు. తర్వాత మనం రేపు చెప్పుకుందాం పరమాత్మ తత్వం ఏమిటో అన్నది చూద్దాం. ఓకే, శుభం ప్రియ. సరే.